ప్రస్తుతం ఈరోజు మనం నల్గొండలోని ఐకాన్ హాస్పిటల్లో ఉన్నాము. ఈరోజు మనం కార్డియాక్ సమస్యల గురించి అంటే గుండె సమస్యల గురించి తెలుసుకోబోతున్నాము. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గుండె సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది రాకుండా అనే అంశాలపై వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ రోజుల్లో చూసుకుంటే మనం గతంలో పెద్ద వయస్సు గల వారికి అనేక గుండె సమస్యలు రావడం జరిగింది, హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం జరుగుతుంది. అసలు ఎందుకు కావచ్చు, గుండె సమస్యలు ఎందుకు వస్తుంటాయి? ఓకే, నా పేరు డాక్టర్ రవిశంకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎంఎస్ ఛానల్ అండ్ మహేష్ గారు అండ్ కెమెరామెన్ అంటే ఛాన్స్ ఆపర్చునిటీ ఇవ్వడానికి మాట్లాడడానికి. గుండె సమస్యలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏం చేయాలి, వస్తాయి బేసిక్ థింగ్స్ కనుక్కోవడానికి తగిన టెస్ట్లు ఏం చేయాలి, అసలు ఎట్లాంటి పేషెంట్స్కి వస్తుంది, ఇవన్నీ డీటెయిల్గా కొంచెం డిస్కస్ చేస్తాము ఇంటర్వ్యూలో. సో నేను ప్రస్తుతం ఐకాన్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఓకే, సో మన దగ్గర గుండెకి సంబంధించి అన్ని వసతులు, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో స్ట్రైట్ అవే తను ఫస్ట్ అడిగినట్టుగా అసలు హార్ట్ అటాక్ అంటే ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ బేసిక్గా ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ అవగాహన అనేది ఉండాలి గుండె సమస్య మీద. ఇప్పుడు ఒక్కసారి మిగతా సమస్యల మీద కొంచెం అట్లీట్ ఐడియా ఉన్నా పర్వాలేదు, కానీ గుండె సమస్య గురించి మాత్రం ఖచ్చితంగా అసలు గుండె సమస్య ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తే ఏం చేయాలి, బేసిక్ థింగ్స్ కనుక్కోగలిగితే ఒక ఐడియా ఉంటే మాత్రం. ఎందుకంటే గుండె సమస్య వల్ల మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్న రోజులు ఎలా ఉంది అంటే సడన్గా రోడ్ మీద నడుచుకుంటూ టక్కని కుప్పకూలిపోవడం ఒకసారి. అంటే అట్లాంటి కాజెస్లో మెజారిటీకి ఎట్లా ఉంటుందంటే ఒక 100 మంది పేషెంట్ అని మనం కన్సిడర్ చేస్తే ఇట్లా రోడ్ మీద వెళ్తూ సడన్గా కుప్పకూలిపోవడం, జిమ్లో వర్క్ చేస్తూ కుప్పకూలిపోవడము, ఏదో మాట్లాడుతూ సడన్గా కొలాప్స్ అయిపోవడము, లేకపోతే హాస్పిటల్ ఎంట్రీ అవుతుంటారు సొంత నొప్పి సడన్గా కొలాప్స్ అయ్యడం. ఇట్లాంటి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో పేషెంట్ సడన్గా కొలాప్స్ అయిపోయారు అంటే మాత్రం 75 to 80% ఛాన్సెస్, అంటే 100 మంది పేషెంట్ అని తీసుకుంటే 80 మంది పేషెంట్ వరకు గుండె కారణాలు మేజర్గా రీజన్ ఉంటాయి. మిగతా బ్రెయిన్ స్ట్రోక్ అనో, హీట్ స్ట్రోక్ అనో, షుగర్స్ కంట్రోల్లో ఏవేవో రీజన్స్ ఉండదు, కానీ మెజారిటీ 100 మంది పేషెంట్ అని తీసుకుంటే 80 పర్సన్స్కి గుండె ఇష్యూస్ వల్లనే సడన్గా చనిపోయే రీజనే ఉంటుంది. సో ఆ సమస్యలు ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, గుండెపోటు అంటే ఏంటి, బేసిక్గా ఏంటంటే మనకి గుండెకి ధమని అంటారు, రక్తనాళాలు అంటారు. ఇప్పుడు మన పై నుంచి తల నుంచి కాళ్ళ వరకు రక్తం సరఫరా చేసేది గుండె మెయిన్. గుండె పని చేయాలి అంటే గుండెకి రక్తం సరఫరా చేసే ధమని కొరనరీ అంటారు, కొరనరీ ఆర్టరీస్ అంటారు, బ్లడ్ సప్లైస్ మొత్తం 3 ఉంటాయి టోటల్గా. సో జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. ఇలా ఉంటుందన్నమాట గుండె రక్తనాలు. గుండె మీద ఈ ఉట్లేయండి ఇట్లా రక్తనాలు. ఓకే, దీన్ని కొంచెం నీట్గా డయాగ్రామ్గా వేసి చూపించడం అంటారు. 2 పైపులు ప్లస్ ఒకటి, మొత్తం 3 పైపులు ఉంటాయి. సో అందరూ 4 3 అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది వచ్చే పబ్లిక్, జనరల్ పబ్లిక్. జస్ట్ సో ధమని అంటే వేరే, కవటము అంటే వేరే అనమాట. ఇవేంటంటే ధమని అంటారు, గుండెకి రక్తం సరఫరా చేసి ఈ 3. సో గుండె పని చేయాలంటే ఈ 3 రక్తనాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ 3 రక్తనాలు బాగా పని చేస్తేనే మనకి రక్తం సరఫరా జరుగుతుంది గుండె. అప్పుడు గుండె బాగా ఆడగలుగుతుంది, పని చేయగలుగుతుంది. వన్స్ గుండె బాగా పని చేస్తేనే మనకి తల నుంచి కాళ్ళ వరకు రక్తం సరఫరా ఉండడం కానీ, బీపీ కరెక్ట్గా ఉండడం కానీ, ఆయాసం రాకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ సార్ అడిగినట్టు ఏ వయసు వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంటే వయస్సు ఒకప్పుడు ఎలా ఉండేదంటే బేబీ 10 years బ్యాక్ ఓన్లీ అబోవ్ 40 to 50 years అబోవ్ వాళ్ళకి మిడిల్ ఏజ్ అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్ వచ్చేవాళ్ళు. అంటే 60 to 70 years అబోవ్ పైబడిన వాళ్ళకి కానీ, మిడిల్ ఏజ్ గ్రూప్ 40 to 60 years మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఎక్కువగా వచ్చేది. అండ్ మెజారిటీ జెంట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఒక అంతా. ఇప్పుడు ఎట్లా ఉందంటే యంగ్స్టర్స్ ఇప్పుడు నా దగ్గర ఓపీడీకి వచ్చే వాళ్ళల్లో అండ్ ప్లస్ యాంజియోగ్రామ్ స్టెంట్స్ అని పడుతున్న వాళ్ళు చూస్తుంటే అబోవ్ 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా నొప్పి రావడము, మళ్ళీ ఎవాల్యుయేషన్లో గుండె ప్రాబ్లం ఉండడం, ఏదో ఒకటి మల్టిపుల్ రీజన్స్ కావచ్చు. మేబీ స్మోకింగ్ కానీ, షుగర్ కానీ, ఎర్లీ ఏజ్, ఏదో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఏజ్లో వస్తుంది, ఆ ఏజ్లో వస్తుంది అనే రీజన్ అయితే లేదు. 25 years to 80, 75, 80 అబోవ్స్ వరకు ఎవరికైనా గుండెపోటు వచ్చే రిస్క్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. మేబీ కొన్ని కంజెనిటల్ ఏజ్ అంటారు, పుట్టినప్పటి నుంచి రక్తనాలు చిన్నగా ఉండడం కానీ, రక్తనాలు సహజంగానే రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ ఉండడం కానీ, ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడేటప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఒక సర్టెన్ ఏజ్, అదే నాకు 30 years ఉంది, నాకు ఎందుకు వస్తుంది గుండెపోటు అనే అలా లేదు. ఖచ్చితంగా నొప్పి వస్తుంది, ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం వచ్చే రిస్క్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకుముందు ఒకప్పుడు ఒక సేయింగ్ ఉండేది, జెంట్స్లో కామన్ హార్ట్ అటాక్, ఫీమేల్స్ ఇప్పుడు కూడా ఫీమేల్స్లో కొంచెం తక్కువే హార్ట్ అటాక్ రిస్క్ బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ అంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో కూడా ఈ ఫీమేల్స్కి కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరిగాయి ఒకప్పుడు 10 years బ్యాక్ జనరేషన్కి ఇప్పటికి. ఓకే, సో అది రీజన్. సో హార్ట్ అటాక్ వచ్చే రీజన్ చెప్పాను, ఎందుకు వస్తుందో చెప్పాను.
అండ్ ఏజ్ గ్రూప్ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. అంటే మీరు సరే ఇప్పుడు మనం చూసుకుంటే హార్ట్ అటాక్ అనేది పెద్ద సమస్య. ఆ, దాని నుంచి మనం అంటే తెలుసుకోవడం ఎలా, అంటే గుర్తించడం ఎలా, మన సింటమ్స్ ఎలాంటివి ఉంటావు? సిమ్టమ్స్, గుడ్ క్వశ్చన్. సో సిమ్టమ్స్ అనేది చాలా అంటే ఎవరికి వస్తుంది, ఇప్పుడు ప్రతి సిమ్టమ్ హార్ట్ అటాక్ కాదు. సో కొంచెం క్లుప్తంగా సిమ్టమ్స్ చెప్తాను ఎట్లా ఉంటాయి అనేది. యూజువల్గా గుండె అనేది మనకి ఇటుపక్క భాగంలో ఉంటుంది. చాలా మంది అంటారు సార్ నాకు గుండె ఎక్కడ, అది చాలా మందికి కూడా తెలియదు. చాలా మంది ఎక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అడుగుతుంటారు. సో గుండె అనేది మనకి ప్రిడామినెంట్కి ఇక్కడ ఉంటుంది. ఓకే ఒకటి. సో బట్ గుండె నొప్పి మాత్రం ఇక్కడ రాగలదు. ఇక్కడ వచ్చిన గుండె నొప్పిగా కన్సిడర్ చేస్తాం. ఒక్కసారి చెయ్యి లాగడం, చెయ్యి గుంజడం, దవడ దగ్గర నొప్పి. సో ఈ పోర్షన్లో ఎక్కడున్నా సరే దవడ, చెయ్యి భాగం, ఈ పోర్షన్ కరెక్ట్ గుండె వెనక ఉంటుంది. అండ్ ఇక్కడ మిడ్ ఈ ఏరియాలో ఎక్కడొచ్చినా కూడా గుండె సమస్య అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్కసారి అసలు ముందు ఎక్కడ నొప్పి రాదు, వెనక వస్తుంది బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్లీ గుండెకున్న బ్యాక్ సైడ్ నొప్పి రావచ్చు. అదొక టైప్. కొందరికి ఎవరో రేర్గా కుడి వైపు నొప్పి చెప్తారు. బట్ యూజువల్గా ఏంటంటే గుండె ఈ భాగం చేయి లాగడం, చేయి గుంజడం, దవడ నొప్పి, ఇక్కడ మెడ దగ్గర నొప్పి. చాలా మందిని చూసాను ఇప్పుడున్న పేషెంట్స్ ఒకసారి అసలు గుండె నొప్పి ఉండదు, ఒక్క మెడ దగ్గర ఇక్కడ కుతిక దగ్గర నొప్పి ఉంటుంది. చూస్తే ఈసీలో గుండెపోటు సమస్య ఉంటుంది. సో ఇవి కామన్గా వచ్చే ఏరియా. కొన్నిసార్లు బ్యాక్ సైడ్ రావచ్చు, అప్పుడప్పుడు చేయి దగ్గర రావచ్చు. కామన్ సైడ్స్ మాత్రం ఇది. ఓకే. అండ్ సిమ్టమ్స్, ఇది నొప్పి. అండ్ నొప్పి ఎలా ఉంటుంది, ఎట్లా అంటే ఇప్పుడు మన గుండె మీద ఏదో బరువు పెట్టి ఒత్తినట్లు ఉంటుంది, ఏదో ఒత్తేసినట్టు, స్క్వీజ్ అంటారు. అంటే ఇప్పుడు ఒక పండును పట్టుకుని గట్టిగా ఒత్తితే ఏదో పిండేసినట్లు, ఒత్తినట్టు అట్లా ఉండడం. గుచ్చినట్టు, పొడిచినట్టు ఉండే నొప్పి యూజువల్గా గుండె నొప్పి ఇలా ఉండదు. అది మజిల్ పెయినో లేకపోతే గ్యాస్ట్రిక్ పెయినో అలా ఉంటుంది. ఒక్కోసారి మంట అంటారు. మంట వచ్చినప్పుడు కూడా దాన్ని యూజువల్ మనం మంట వచ్చింది ఎదరము కాలుతుంది అన్న వాళ్ళకి యూజువల్ గ్యాస్ట్రైటిస్ అని అనుకుంటాం. చాలా మటుకు మెజారిటీ ఆఫ్ టైం. ఎప్పుడో రేర్గా ఒక్కోసారి గుండె దగ్గర నొప్పి రాకుండా మంట రూపంలో వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అదొక కంప్లైంట్. సో నొప్పి కానీ పట్టేయడం, ఒత్తేయడం, పట్టినట్టు బరువుగా ఉండడము, అప్పుడప్పుడు బరువు మంట వచ్చినట్టు అనిపించడము, ఇట్లా ఉండేవి యూజువల్గా గుండె నొప్పి తాలూకా సిమ్టమ్ ఒకటి. ఇంకొకరికి ఎలా ఉంటుంది, అసలు కొందరికి గుండె నొప్పి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎట్లా అంటే ఈ షుగర్ పేషెంట్స్కో, కిడ్నీ పేషెంట్స్కో, బీపీ ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఏంటంటే నొప్పి అనే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆయాసం, చిన్న పనులకి ఆయాసం రావడం, చిన్న పనులకి స్వెట్టింగ్ రావడం అంటారు. దాని యాంజైనా ఈక్వల్ అంటారు. అంటే నొప్పి అనేది ఉండదు. జస్ట్ ఐదర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ 70 years అబౌవ్ ఉన్న వాళ్ళకి నొప్పి రాదు. ఆయాసం చిన్న పనులకి, అంటే ఇంతకుముందు మనము 1/2 kilometer 1 kilometer నడిచేస్తాం ఈజీగా అని చెప్తారు. లాస్ట్ ఒక 2 months నుంచి 1/2 kilometer నడిచిన, 500 మీటర్లు నడిచిన, 200 మీటర్లు నడిచిన గుండె కొంచెం ఆయాసంగా ఉంది సార్, నీరసంగా ఉంటుంది, తొందరగా అలసిపోతున్నాను, తొందరగా కూర్చోవాల్సి వస్తుంది, ఇట్లాంటి కంప్లైంట్ కూడా మనకి గుండె తాలూకు సిమ్టమే కిందని ఆలోచిస్తాము. సో ఆయాసం రావడం, తొందరగా అలసిపోవడము, తొందరగా ఊరికే చెమటలు, అంటే ఇట్లా ఇప్పుడు మనం నలుగురం కూర్చోన్నాం, సడన్గా నాకు చెమటలు వచ్చేస్తుంటాయి అట్లాంటివి కూడా కొంచెం గుండె తాలూకు సిమ్టమ్స్ అంటాం, యాంజైనా ఈక్వలెంట్. సో నొప్పి, ఆయాసం, తొందరగా అలసిపోవడం, తొందరగా చెమటలు రావడము, ఇట్లాంటి సమస్య కూడా మన యూజువల్గా యాంజైనా ఈక్వలెంట్ అని. చెస్ట్ పెయినే కాకుండా చాలా మందికి ఒక థాట్ ఉంటుంది, నాకు నొప్పి రాలేదు కదా సార్, మీరేమో ఆయాసం అంటే గుండె నొప్పి అనేది, గుండె ప్రాబ్లం ఎందుకు అంటారు. ఇది ఒక కామన్ స్టేట్మెంట్ ఉంటుంది. సో అందుకు తెలుసుకో. సో గుండె నొప్పి ఒకటే కాదు, ఆయాసం, తొందరగా చెమటలు పడడం, తొందరగా నీరసపడిపోవడం, ఇంతకుముందు మన యాక్టివిటీ ఈజీగా చేయగలిగే పని, ఒక 6 నెలల క్రితం సింపుల్గా ఈజీగా చేసే పని, ఈజీగా 1 kilometer నడవడం, ఈజీగా 2-3 floors ఎక్కడం అట్లా ఉంది. ఇప్పుడు సడన్గా లాస్ట్ 1 నెల నుంచి నేను చేయలేకపోతున్నాను ఆ పని, తొందరగా నీరసపడిపోతున్నాం అంటే అది కొందరు షుగర్స్ కంట్రోల్ లేకపోయినా ఇట్లాంటి కంప్లైంట్ ఇట్ ఈస్ లైక్ ఒక బట్టే చెప్పలేము అనమాట. అందుకే యూజువల్గా వాట్ వి ఫోకస్ అని పేషెంట్ కనీసం ఒక 2 నుంచి 5 నిమిషాలు మాట్లాడితే మనకి సిమ్టమ్ అనాలిసిస్ అనేది అర్థమవుతుంది. ఊరికే వచ్చి నొప్పి వచ్చి గుండె అట్లా కాదు. ఒక 2-3 నిమిషాలు మాట్లాడామంటే పేషెంట్ అసలు ఏం పని చేస్తారు. యూజువల్ నా ఫస్ట్ ఎలా ఉంటుందంటే పేషెంట్ మాట్లాడేటప్పుడు హిస్టరీ, ఫస్ట్ ఏం పని చేస్తారు, అగ్రికల్చరా, హార్ట్, అంటే వీళ్ళ ఏ రేంజ్ ఆఫ్ యాక్టివిటీ ఏది. సో ఫీమేల్స్కి ఒక రకంగా అడుగుతాను కంప్లైంట్, జెంట్స్కి ఒక రకంగా అడుగుతాను, హార్డ్ వర్కింగ్ లేబర్కి ఒకలాగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అంత హార్డ్ వర్కింగ్ లేబర్లో ఉన్న వాళ్ళకి కంప్లైంట్స్ నొప్పి ఎట్లా వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్, ఒక్కొక్క పేషెంట్, ప్రతి పేషెంట్ డిఫరెంట్, వాళ్ళ పనిని బట్టి, వాళ్ళు రోజువారీగా చేసే పనిని బట్టి సిమ్టమ్స్ అడిగే క్వశ్చన్ ఉంటుంది నాది. సో చెస్ట్ పెయిన్, నొప్పి, ఆయాసము, నీరసపడిపోవడం, చెమటలు, ఇట్లాంటి కంప్లైంట్స్ అంటాం సిమ్టమ్స్. అండ్ బ్యాక్ సైడ్ పెయిన్, కొందరికి గుండె దగ్గర మంట రావడము నొప్పి కాకుండా, కొందరికి వేగ్గా ఇటు వచ్చే నొప్పి, అట్లా. సో ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. ఒకరికి వచ్చే నొప్పి ఇంకోలాగా, ఇది కాదు కదా, అవును కదా అని ఉండదు. చెప్తున్నా కొందరికి గుండె దగ్గర నాకు ఒళ్ళు పొడిచినట్టే ఉంటుంది సార్ అంటారు, ఈసీజీ చేస్తేనేమో గుండె పొడి కనబడుతుంది. అట్లా ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. అందుకే ఒక 5 minutes పేషెంట్తో మనం స్పెండ్ చేయగలిగితే, హిస్టరీ అంటే మనకి ఇంతకుముందు ఒక సేయింగ్ ఉండేది, హిస్టరీ ఇస్ అ గోల్డ్ స్టాండర్డ్. ఒక పేషెంట్ని తెలుసుకోవాలంటే టెస్టులు కాదు, ల్యాబ్ టెస్ట్ కాదు, హిస్టరీని పేషెంట్ కూర్చొని మాట్లాడారా 2 నిమిషాలు 5 నిమిషాల వరకు మనకు అర్థమవుతుంది, ఏదో ఒక ఐడియా, క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత టెస్టులు
అంతేగాని ఫస్ట్ టెస్ట్ చేసేయండి తర్వాత చూద్దాం తర్వాత అడుగుదాం ఎప్పుడు అనేది ఎప్పుడు ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్. అండ్ మన ఓల్డ్ టీచర్స్ కానీ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ కానీ ఎప్పుడు నేను చదివిన అన్ని హాస్పిటల్స్, నేను బేసిక్ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కర్నూలు మెడికల్ కాలేజ్, తర్వాత ఫర్దర్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో ఎంఫసిస్ ఇంపార్టెన్స్ ఈజ్ మెయిన్లీ ఆన్ హిస్టరీ, దెన్ టెస్ట్, దెన్ ప్లాన్ ద ట్రీట్మెంట్ అని. ఓకే, అంటే మీరు చెప్పినట్లుగా సార్ ఇప్పుడు ఆ ఛాతీ దగ్గర నొప్పి రావడము లేకపోతే మంట రావడము ఇవి గుండె సమస్యలు సిమ్టమ్స్ అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అయితే అవి గ్యాస్ సమస్యలు కూడా అవే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదా. అయితే ఎప్పుడైతే గుండె దగ్గర కానీ లేకపోతే ఛాతీ దగ్గర కానీ మంట లేవడమో లేకపోతే నొప్పి లేవడమో లేకపోతే మనకు ఇంకా అనేక కావచ్చు ఊపిరాడకపోతే బ్రీతింగ్ సమస్య కూడా వస్తూ ఉంటుంది కొందరు. అది గ్యాస్ సమస్య అని చెప్పేసి కొన్ని మెడిసిన్ యూజ్ చేయడము, కొన్ని సిమ్టమ్స్ తీసుకోవడము, వాళ్ళు కూడా కొన్ని ప్రిక్వేషన్స్ అంటే న్యాచురల్ ప్రిక్వేషన్స్ తీసుకొని అలా కూడా కొంచెం క్యూర్ చేసుకుంటుంటారు కదా. అసలు గ్యాస్ సమస్యకి గుండె సమస్యకి తేడా ఏంటి, అసలు గుర్తించడం ఎలా గ్యాస్ లేకపోతే గుండె సమస్యను గుర్తించడం ఎలా? ఇది కామన్ గా ప్రతి పేషెంట్ ఎట్లా ఉంటారంటే కొందరు గ్యాస్ సమస్య అనుకుంటూనే చాలా రోజులు ట్రీట్మెంట్ సడన్ గా దగ్గరకు వచ్చి సరే ఎన్ని రోజులు గ్యాస్ సమస్య అనుకున్నాం మరి ఇప్పుడు మీరేమో హార్ట్ ప్రాబ్లం అంటున్నారు. సో అందుకే అడిగింది సిమ్టమ్. ఫస్ట్ పేషెంట్ అడిగేటప్పుడు తిన్న తర్వాత మంట వస్తుందా, ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అడుగుతాను. కొందరు ఏంటి నాన్ వెజ్ మసాలా ఐటమ్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం కారం తినేవాళ్ళు ఉంటారు. ఈవెన్ పొద్దున టిఫిన్లో కూడా దోశలో కూడా కారం తింటాను, ఇడ్లీలో కారం. అట్లా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. సో యూజువల్లీ ఫస్ట్ ఆప్షన్ నేను ఇప్పుడు కూడా చెప్తాను, గ్యాస్ట్రైటిస్ మేజర్గా ఉంటుంది చాలా మందికి. కానీ గ్యాస్ట్రైటిస్ అనుకొని ప్రతిసారి మిస్ అవ్వలేము. అదే చెప్పాను కదా, పేషెంట్ని అడగడం సిమ్టమ్స్. ఇప్పుడు మంట వస్తుంది, ఎప్పుడు వస్తుంది, తిన్న ఒక గంట లోపల వస్తుందా, తిన్న తర్వాత వస్తుందా, ఎట్లా వస్తుంది, ఇంతకుముందు అన్నం లేట్ అయితే ఎట్లా వస్తుంది, కారం యూజువల్ వాళ్ళు తినే రెగ్యులర్ కారం ఏంటి, ఎట్లా పొద్దున ఉదయం కారంతో తింటారా, రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. కొందరు ఏంటి ఎంత కారం తిన్నా వాళ్ళకి నొప్పి రాదు, మంట రాదు. అట్లా ప్రతి పేషెంట్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇప్పటికి కూడా గ్యాస్ట్రైటిసే ఫస్ట్ పేషెంట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఉన్న మన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయంటే ఒక్కోసారి ఊరికే తింటా ఉంటారు, దాంట్లో గ్యాస్ట్రిక్ యాసిడ్ అని రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆ పేక్ పచ్చి చేయడము ఇట్లా ఉన్నప్పుడు కూడా అది చెప్తున్నా. సో పేషెంట్ అందుకే డీటెయిల్గా మాట్లాడితే మనకి గ్యాస్ట్రైటిసా కాదా అని తెలుస్తుంది. ఇప్పటికి కూడా మనకు వచ్చే పేషెంట్స్, నా ఓపీడీలకు వచ్చే పేషెంట్స్లో ఇప్పుడు 10 మంది వచ్చారనుకోండి, ఎవరికో ఒక్కరికి గుండెపోటు ఉంటుంది, హార్ట్ రిలేటెడ్ సమస్య. 9 మంది గ్యాస్ట్రిక్ సమస్యతో వస్తారు, అది మాత్రం ట్రూ. కాకపోతే ఆ ఎవరు అనేది పికప్ చేయాలి, వీళ్ళకి కూడా గ్యాస్ట్రైటిస్ ఉంటుందని తోసేయలేము. సో అందుకే ప్రతి పేషెంట్తో డీటెయిల్గా మాట్లాడతాను. ఒకవేళ డౌట్ ఉంటే ఫస్ట్ ఈసీజీ అనేది కామన్గా బేసిక్ టెస్ట్ కాబట్టి చేసేస్తాను. ఎందుకంటే ఒకసారి నేను ఇందాక చెప్పినట్టు మంట వచ్చినా కూడా అది గ్యాస్ట్రైటిస్ ఉండదు చాలా మటుకు. సో ఈసీజీ అనేది బేసిక్ టెస్ట్ చేసేస్తాను. ఆ తర్వాత మాట్లాడుతూ పేషెంట్ డిసైడ్ చేసుకుంటాను, ఓకే వీళ్ళు గ్యాస్ట్రైటిసా లేదు, కొంత అబ్జర్వేషన్ చేస్తే మేలా, ఇంతకుముందు ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు, కొన్నిసార్లు కొన్ని టాబ్లెట్స్తో తగ్గదు, అప్పుడు కొంచెం డోస్ పెంచడము, లేదు మరీ ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ అంటే పొట్ట డాక్టర్ దగ్గర పంపించి స్కోపీ చేయించడమా. ఆ తర్వాత ప్రతి పేషెంట్కి మనం గుండె సమస్యలానే అనుకోలేము, అలానే గ్యాస్ట్రిక్ సమస్యని పక్కకు పడేయలేము. చెప్పాను 10 మంది ఓపీడీలో వస్తే 9 మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటుంది, ఒక్కరెవరో ఉంటారు అంతే, అది కూడా కొంచెం డౌట్ఫుల్ గుండె నొప్పి ఉన్న వాళ్ళే, అర్థమవుతా. సో ప్రతి పేషెంట్తో డీటెయిల్గా మాట్లాడి ఇంతకుముందు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఏమైనా వాడారా లేదా, తగ్గిందా లేదా అనుకోవడం. కొందరు పీపుల్ కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రిడామినెంట్గా గ్యాస్ట్రైటిస్ కూడా ఆయాసం కూడా గ్యాస్ట్రైటిస్ అని అనుకుంటారు, నాకు పొట్టబ్రం వస్తుంటారంట. సో ఫస్ట్ గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ వాడారా లేదా, దాంతో తగ్గిందా లేదా, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, ఇంతకుముందు అది స్కోపీ అయిందా లేదా, ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే గుండెకి తాలూకా సిమ్టమ్స్, నేను పొట్టకి అదే ఆయాసం అంటే పొట్టని పాల్పేట్ చేసి చూడము, పొట్టుబ్రం వస్తుందా, మోషన్ పోవట్లేదా, ఫస్ట్ ఆ పొట్టకు సంబంధించిన కంప్లైంట్స్ పక్కన ఓకే చూసుకున్న తర్వాతనే మన గుండెకి ఇంకా నెక్స్ట్ ఏమైనా గుండె స్కాన్ చేసి గుండె పంపింగ్ వీక్ అని చెప్తున్నాడు. ఒక్కసారి ఎట్లా ఉంటారంటే గుండె పంపింగ్ వీక్ అయిన వాళ్ళు కూడా పొట్టుబ్రంతో వస్తారు. సో మనం ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యను తోస్తూ ఉండలేము. సో అదే చెప్తున్నాను. సో యూజువల్గా పొట్టుబ్రం మనం టాబ్లెట్స్ వాడాము, గ్యాస్కి గోళీలు వాడాము, మోషన్ ఫ్రీగా అయినా కూడా పొట్టుబ్రం వస్తుంది అనుకోండి, అప్పుడు గుండె స్కానింగ్ చేసి ఓకే గుండె తాలూకు ఇప్పుడు గుండె వీక్ అయినప్పుడు కూడా ఏముందంటే ఇప్పుడు యూజువల్గా ఎట్లా ఉంటుంది అంటే పొట్టుబ్రం వల్ల మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ కంప్లైంట్స్ కూడా చెప్తాను, కొంచెం క్లారిటీగా వినండి. గుండె వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక పంప్ ఉంటుంది, పంపులో రక్తం బయటికి వెళ్తున్న దాన్ని ఇప్పుడు గుండె నుంచి బయటికి వెళ్తున్న రక్తాన్ని ఆపామనుకోండి, బ్యాక్ ప్రెషర్ వెనక్కి ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ పెరిగినది ఫస్ట్ ఊపిరితిత్తుల మీద పడుతుంది, ఆ నెక్స్ట్ అది ఆయాసం రూపంలో వస్తుంది, నెక్స్ట్ లివర్ మీద పడుతుంది ఎఫెక్ట్. ఆ లివర్ మీద పడ్డప్పుడు పొట్టుబ్రం వచ్చేస్తుంది పేషెంట్. అంటే మనం తిన్న అన్ననాళంలో కూడా వాటర్ నిలబడ్డము ఒకటి, నెక్స్ట్ లివర్లో కూడా కొంచెం వాటర్ చేరడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా పొట్టుబ్రం, కొంచెం తిన్నా వామిటింగ్ అవ్వడము, కొంచెం తిన్నా కూడా ఎక్కువ ఆయాసం వచ్చేయడము, ఫుల్ కనిపించడం పొట్ట, ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా యూజువల్గా గుండె వీక్ ఉన్న వాళ్ళకి వచ్చే కంప్లైంట్. ఎంతసేపు ఉన్న వాళ్ళు పొట్టుబ్రం తప్ప ఇంకేం చెప్పారు. గ్రాడ్యువల్గా హిస్టరీ అడిగామనుకోండి, అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది, కాళ్ళ వాపులు వస్తుంది చెప్తారు. దెన్ అప్పుడు మనం గుండె స్కాన్ కానీ వెతికామనుకోండి,
ప్రాబ్లం అనేది బయటపడుతుంది. యూజువల్గా కళ్ళు తాగే వాళ్ళలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా కామన్గా చూస్తారు. అంటే మన ప్రాంతంలో యూజువల్ కళ్ళు కానీ డ్రింక్స్ తాగే వాళ్ళలో పొట్టుబ్రం వస్తుంది, ఆయాసం వస్తుంది అంటారు. గుండె స్కాన్ చేస్తేనేమో బయటపడిపోతుంది ఆ ప్రాబ్లం. సో కళ్ళు తాగడము, డ్రింక్ తాగుతూ కంటిన్యూస్గా పొట్టుబ్రము, ఆయాసం వస్తుంది అనుకోండి, దెన్ గుండె స్కాన్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. గుండె ఏమైనా వీక్ అయిందా, ఊపిరి మన గుండె ప్రాబ్లం వల్ల పొట్టలో ఏమైనా నీరు నిలబడుతుందా లేదా అనేదాన్ని చూడాల్సి వస్తుంది. దట్స్ హౌ వి డిఫరెన్షియేట్ గ్యాస్ట్రైటిస్ కానీ అదర్ అబ్డామినల్ డిస్ట్రక్షన్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్. అంటే మీరు చెప్పినట్టుగా సహజంగా చూసుకుంటే కళ్ళు తాగడము, లేకపోతే కొంచెం ఫుడ్, హెవీ ఫుడ్ తీసుకోవడంతో కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా వాళ్ళకు, అంటే పొట్ట ఉబ్బరింత అవడంతో వాళ్ళు ఇది గ్యాస్ ప్రాబ్లమే, నాకు ఇది గ్యాస్ ప్రాబ్లం కాబట్టి నేను ఏదో ఒక మెడిసిన్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా కూడా హార్ట్ సమస్య కూడా ఉండొచ్చు అంటారు మీరు? ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఆల్కహాల్ తాగే వాళ్ళు, కళ్ళు తాగే వాళ్ళు గుండె ప్రాబ్లం రాదు, కానీ వస్తుంది ఎవరికో ఒకరికి వస్తుంది. ఆ వచ్చిన అంటే మనం ఫస్ట్ ఆప్షన్ నేను ఇప్పుడు కూడా చెప్తా, గ్యాస్ట్రైటిస్ కి పొట్టుబ్రానికి వాడటమే ట్రీట్మెంట్. వాడుతున్నా కూడా తగ్గట్లేదు అంటే దెన్ అట్లీస్ట్ ఇప్పుడు 1 month ట్రీట్మెంట్. ఇది కూడా నా దగ్గర మనకు శశీందర్ సార్ సర్జికల్ గ్యాస్ట్రో రెగ్యులర్ మాకు మిక్స్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. ఇప్పుడు సార్ చూస్తారు, 1 month వాడిపిస్తారు ట్రీట్మెంట్. గ్యాస్ట్రైటిస్ కి పొట్టుబ్రానికి వాడతారు, చూస్తారు, తగ్గితే హ్యాపీ, తగ్గట్లేదు స్కోప్ వేస్తారు, అయినా తగ్గట్లేదు, ప్రాబ్లం పెద్దగా లేదు అనుకోండి, దెన్ స్ట్రైట్ అవే నా దగ్గర పంపిస్తారు. అంతేగాని అదే ప్రాబ్లం అనుకొని 5 నెలలు 6 నెలలు సంవత్సరం తరబడుతూ వాడుతూ ఎప్పుడైనా కూడా వాటికే మెడిసిన్ రాయడము, అలాగే అది కాదు. ఒక్కసారి గుండె స్కాన్ చేసి ట్రై చేసి చూడు అసలు ఏం జరుగుతుందని. సో 1 month or 2 months ట్రీట్మెంట్ ప్రాపర్ గా వాడిపించాలా, తగ్గట్లేదు అంటే మాత్రం నెక్స్ట్ ఏం చేయాలి. అంతేగాని నన్ను పేషెంట్ అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. పేషెంట్స్ కూడా ఏంటంటే డాక్టర్ని ఫ్రీక్వెంట్ గా మారుస్తుంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వారంలో తగ్గలేదు కదా అని ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తారు. ఆ పాత అంటే ఏం చేస్తారు ఈ పేషెంట్స్ కూడా, మీరు పాత ఫైల్స్ తీసుకెళ్లారు. సో కొత్త డాక్టర్కి నాకు పొట్టుబ్రం వచ్చేసి ఇదంటే మళ్ళీ గ్యాస్ట్రైటిస్. అట్లా పేషెంట్ డాక్టర్ని కూడా కంటిన్యూస్ గా మార్చకూడదు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నమ్మాలి, ఆ డాక్టర్ ఏదో చెప్తారు, ఒక వారం లేదు ఇంకొక వారం తర్వాత చూపించారు, 2 వారాలు అయింది తగ్గట్లేదు సార్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే అప్పుడు డాక్టర్ కూడా ఆలోచిస్తారు, ఓకే మనం ఇచ్చాం ట్రీట్మెంట్ తగ్గట్లేదు, నెక్స్ట్ గుండె డాక్టర్కి పంపించి గుండె స్కాన్ ఏమైనా చేయించాలా, లేదా పొట్ట స్కాన్ చేయించాలా, అట్లా ఇట్స్ హౌ స్టెప్ వైజ్ మేనర్. ఏదైనా ఫస్ట్ వస్తేనే పేషెంట్ ఇది మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ గుండె స్కాన్ చేయి, అలా కాదు, స్టెప్ వైజ్ ట్రీట్మెంట్. మరి కొందరు విపరీతంగా కాలు వాపులు వచ్చేసాయి, పొట్టుబ్రం కూడా ఉంది అంటే అప్పుడు గుండె తాలూకు సమస్య కింద ఆలోచించాలి. లేదు పొట్టుబ్రం ఉంది, కాలు వాపులు ఏం లేదు, ముఖం వాయడం లేదు అనుకోండి, పొట్టకు సంబంధించి డాక్టర్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు కాలు వాపులు వచ్చాయి, మొహం వాస్తుంది అనుకోండి, ఆయాసం వస్తుంది, దెన్ ఫస్ట్ ఆప్షన్ గుండె డాక్టర్ దగ్గరికి ఒకసారి పంపించి గుండె స్కాన్ చేసి మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పొట్ట సమస్య అనుకోండి, కొందరికి వారాలు పడుతుంది, కొందరికి నెలలు పడుతుంది తగ్గడానికి. కాకపోతే మేజర్ ప్రాబ్లం కానీ పక్కన లాగేసామంటే గుండెకి చూసుకొని స్కాన్ మనకి ఒక క్లారిటీ బయటపడిపోతుంది అక్కడ. ఓకే ఇప్పుడు ఏంటంటే గుండె సమస్య అనేది ఫాస్ట్గా పెరిగిపోతాయి, పేషెంట్ సీరియస్ అవ్వడానికి కారణం ఉంటుంది. పొట్ట సమస్య అనుకోండి, పొట్ట ప్రాబ్లం ఉంటుంది కానీ ప్రాణహాని ఎక్కువ కాదు దాంతో. సో ఒక 1 month ట్రీట్మెంట్ అవగానే వెంటనే కొంచెం గుండె స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే కొంతమంది కూడా పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే నాకు ఈసారి సరిగ్గా చూడడం లేదు, నాకు అయినా కూడా నాకు మెడిసిన్ రాసినా కూడా నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది అలాగే ఉంటుంది, ఇంకో డాక్టర్ని కన్సల్ట్ అయితే బాగుంటుందేమో, రిజల్ట్ ఎలా ఉంటుందో సరే చూద్దాం ఇంకో డాక్టర్ని కూడా అని చెప్పేసి విపరీతంగా డాక్టర్స్ అనేది ఫ్రీక్వెంట్ చేంజింగ్ కూడా కరెక్ట్ కాదంట. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మనకు తగ్గలేదు అంటే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సేమ్ టెస్ట్ రాసుకుంటారు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రాసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ పేషెంట్స్ కూడా ఎలా అంటే ఆ పాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన చిట్టీలు తీసుకెళ్ళారు కొత్త డాక్టర్ దగ్గరికి. ఫస్ట్ సార్కి టెస్ట్ లైక్ పేషెంట్స్ కూడా కొంచెం టెక్నిక్ సార్కి టెస్ట్ పెడతారు, నెక్స్ట్ ఏం చెప్తారు, అట్లాగా అప్పుడు మన పాత రిపోర్ట్లు తీసుకుని అదే డాక్టర్ ఇంకోసారి వెళ్ళండి, ఇంకొకసారి చూడండి ట్రీట్మెంట్. ఇప్పుడు ఫస్ట్ చూసిన డాక్టర్కి అర్థం అవుతుంది, ఓకే ఈ ప్రాబ్లమ్స్ నేను ఈ ట్రీట్మెంట్ పెట్టాను తగ్గట్లేదు, డోస్ పెంచుదాం. ఫస్ట్ హై డోస్ ఎవరు పెట్టరు, భయం ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో చిన్న డోస్ పెడతారు, తగ్గట్లేదు, డోస్ పెంచుతారు, అయినా తగ్గట్లేదు, దెన్ అప్పుడు డాక్టర్ ఆలోచిస్తాడు ఇంకే టెస్ట్ అయినా చేయిస్తే పేషెంట్కి మేలు ఉంటుందా లేదా. అంతేగాని ఈ పేషెంట్ ఫస్ట్ ఒక వారం వచ్చిన తర్వాత 3 రోజులు వాడిదా తగ్గట్లేదు ఇంకో డాక్టర్ ఇప్పుడు ఆ ఫైల్స్ కూడా తీసుకెళ్లారు. సో ఎవ్రీ టైం ట్రీట్మెంట్ కొత్తది వేరే మెడిసిన్స్ వాడుతుంది కానీ ప్రాబ్లం నోటీస్ అవ్వదు, తెలియదు. అంటే మానకపోతే కనుక కంపల్సరీ ఉండే సమస్య అని కూడా మనం అనుకోవచ్చు, స్కోప్ ఉంటుంది. సరే అలాగే మరి చూసుకుంటే ఇప్పుడు మనకు ఓవర్ స్ట్రెస్ ఎక్కువగా ఈ రోజుల్లో అంతా బిజీ లైఫ్, అందరి కూడా బిజీ లైఫ్ లో ఉన్న జీవితం ఇది. అయితే దీంట్లో ఓవర్ స్ట్రెస్ కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, అధిక బరువు కూడా ఒక సమస్యగా మారుతుంది. అధిక ఈ రోజు అంటే మనం తినే ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అధిక బరువుతో కూడా గుండె సమస్యలే రావడం జరుగుతుంది అంటుంటాం. ఎంతవరకు వాస్తవం, అసలు ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే మీరు అనేది టిపికల్ ఏంటంటే ఒక గుండె ప్రాబ్లం రావడానికి తగిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటున్నారు. స్ట్రెస్, మీరు అన్నట్టు ఓవర్ స్ట్రెస్. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవ్రీవన్ ఇస్ ప్రీఆక్యుపైడ్ విత్ ద ప్రొఫెషన్. డైలీ మార్నింగ్ డే 1 ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ డాక్టర్షిప్ పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే స్ట్రెస్ ఆఫ్ లైఫ్
ఉంటుంది. ఖచ్చితంగా స్ట్రెస్ అనేది మన హార్ట్ ప్రాబ్లమ్ని కాజ్ చేయడానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్లో యాక్చువల్గా షుగర్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్ కన్నా కూడా స్ట్రెస్ ఇస్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. ఏంటంటే స్ట్రెస్ మేబీ ఫ్యామిలీ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఏదైనా కావచ్చు. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎప్పటికైనా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీలో హార్మోనల్ సర్జ్ అంటారు, కెటకోలమిన్ సర్జ్ కానీ ఫ్యాక్టర్స్ వల్ల, మల్టిపుల్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల సడన్గా మనకు రక్తనాళంలో బ్లాక్ రావడానికి ఛాన్స్, అంటే రప్చర్ అవడం, బ్లాక్ రప్చర్ అవడము, సడన్గా బీపీ ప్రెషర్ వేరియేషన్, బ్లడ్ ప్రెషర్ వేరియేషన్స్, అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రెస్ అనేది. అండ్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్స్. అది ఇంకొక మిస్కాన్సెప్షన్ అందరిలో ఏంటంటే బరువు ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తక్కువ. దట్ ఈస్ నాట్ అ థింగ్. కొందరు బరువు ఉన్న వాళ్ళు ఉంటారు, కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, సన్నగా ఉంటారు, కొలెస్ట్రాల్. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ జీన్స్ అండ్ అనాలిసిస్. ఇంకా తింటున్నాం కదా అని కొలెస్ట్రాల్ అందరికీ ఉంటుందని కాదు. సో నేను చాలా మంది పేషెంట్స్ నా ఓపీడీకి వస్తారు, థింగ్గా ఉంటారు, సార్ మేము వెజిటేరియము, మేము అసలు నాన్ వెజ్ తినము, మా కొలెస్ట్రాల్ ఏంది. వాళ్ళు ఒకటే ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పారు. హస్బెండ్ ఏమో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటారు, తర్వాత ఫుడ్ నాన్ వెజ్ ఎట్లా పడితే ఎట్లా తింటారు. ఆయన కొలెస్ట్రాల్ ఏమో తక్కువ ఉంది, నా కొలెస్ట్రాల్ నేను ఏం పెద్ద తినంత ఇంట్లోనే ఉంటారు, నా కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువ. ఫీమేల్స్ అండ్ మెన్స్ జరుగుతాం. ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ జీన్స్ అన్నారు, జీన్స్ మీద ఉంటుంది. అండ్ మల్టిపుల్ థింగ్స్. అంతేగాని ఒక ఏదో ఫుడ్ తింటేనే కొలెస్ట్రాల్ పెరిగితే ఫుడ్ తినకపోతే పెరగదనే కాన్సెప్షన్ కాదు. మల్టిపుల్ హెరిడిటరీ రిస్క్ ఫ్యాక్టర్స్, జీన్స్ దాని మీద వేరీ అవుతుంది. అండ్ అదర్ ఫ్యాక్ట్ మీరు అన్నట్టు ఓవర్ స్ట్రెస్, బాడీ వెయిట్ చెప్పారు. స్మోకింగ్ ఈజ్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు యంగ్ జనరేషన్స్లో 20-25 years, 30 years, కొందరు ఏంటి, ఇది కూడా మళ్ళీ సార్ ఆయనేమో 10 ఏళ్ళ నుంచి స్మోకింగ్ చేస్తున్నాడు, ఆయనకు రాలేదు, నేను స్టార్ట్ చేసి ఒక 6 months అయింది, మా ఫ్రెండ్ 1 year నుంచి 10 years నుంచి అవుతాడు, నేనేమో 6 months బ్యాకే స్టార్ట్ చేసి నాకు ఎందుకు గుండె ప్రాబ్లమ్ వచ్చింది. దట్స్ వాట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బాడీ జెనెటిక్స్. అర్థమవుతుందా? కొన్ని స్మోకింగ్ తక్కువే తాగొచ్చు, పడకపోవచ్చు. అండ్ మల్టిపుల్, దట్స్ వాట్, ఇట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని మీద డిపెండ్ అవుతుంది. సో బట్ స్మోకింగ్ ఇస్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ప్రాబ్లమ్ కి ఫస్ట్. నెక్స్ట్ షుగర్, డయాబెటీస్. ఈ 2 ఆర్ మేజర్ చంక్. ఈ 2 కలిసి ఉంటే మాత్రం చాలా ప్రమాదం, స్మోకింగ్ అండ్ షుగర్. సో డెఫినెట్ ప్రతి పేషెంట్కి చెప్తాను, స్మోక్ అసలు చేయాలి. పొరపాటున వాళ్ళకి కానీ షుగర్ ఉందంటే ఐ టెల్ దెమ్ స్మోకింగ్ ఆపకపోతే చనిపోతామని చెప్తాను. ఎందుకంటే స్మోకింగ్ అండ్ హ్యావ్ వెరీ బ్యాడ్ కాంబినేషన్. ప్లస్ బీపీ అండ్ ఆల్కహాల్తో ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకునే వాళ్ళు, లిమిటెడ్ పెగ్ తీసుకునే వాళ్ళకి ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అంటే కొలెస్ట్రాల్ మీద కొంత బెనిఫిట్ ఉంటుంది, తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని. అది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అండ్ దట్ లిమిటెడ్ అమౌంట్, 30 to 60 ml అంతే. అది లేదు నేను డైలీ తాగుతాను అంటే మాత్రం ఇట్స్ ఎ మెస్ అప్. దెన్ ట్రైగ్లిజరైడ్, ఇంకా అంతవరకు ప్రొటెక్షన్ మీద కాస్త బ్యాడ్ అయిపోతుంది. ఒక్కసారిగా కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి, హార్ట్ పంపింగ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ స్మోకింగ్ కన్నా కూడా ఆల్కహాల్ అండ్ టాడీ, కళ్ళు తీసుకునే వాళ్ళలో గుండె పంపింగే దెబ్బతినిపోతుంది బికాస్ ఆఫ్ థైమిన్ డెఫిషియన్సీ. అదొకటి. స్మోకింగ్ ఇస్ లైక్ రక్తనాళంలో బ్లాక్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ బికమ్స్ మోర్, అట్లా రక్తం గడ్డకట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట స్మోక్ చేసే వాళ్ళలో. దట్స్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్, కళ్ళు అండ్ షుగర్ అండ్ బీపీ. అండ్ బీపీ వల్ల ఏమవుతుందంటే సడన్ గా ఫ్లక్చుయేషన్స్ ఇన్ బ్లడ్ ప్రెషర్, గుండె రక్తంలో బ్లాక్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ ఓవర్ స్ట్రెస్, ఓవర్ బాడీ వెయిట్, దీస్ ఆల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇట్స్ అది చెప్తున్నాను, ఇట్స్ అన్ని మల్టిపుల్ థింగ్స్. బట్ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం స్ట్రెస్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్, మోర్ అండ్ మోర్ స్ట్రెస్, ఇంక మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, స్మోకింగ్ అయినా కూడా స్ట్రెస్డ్ లైఫ్ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి ఈ రోజుల్లో, స్పెసిఫికలీ అమాంగ్ ఫీమేల్స్. ఫ్యామిలీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ థింగ్స్. ఓకే సార్, అట్లనే మనం ఇప్పుడు మనకు కొంతమందిలో అధిక బరువు ఉంటారు కదా, వాళ్ళకి గుండె సమస్యలు అనేది రావడం జరుగుతుంది, హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. బక్కగా ఉన్న వాళ్ళకు అనేది రాదు, ఇంతసేపు ఉన్నా కూడా లావు ఉన్న వాళ్ళకి గుండె సమస్య వస్తూ ఉంటుంది. లావు అవ్వగానే నీకు గుండె సమస్య వస్తుంటారు, నువ్వు తిన్నగావు, జాగ్రత్త పోవడం చెప్తూ ఉంటారు కదా, అంటే దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఇట్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ కొలెస్ట్రాల్స్, HDL అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. అంతేగాని తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి గుండె పొడి వస్తుంది, ఎక్కువ వెయిట్ ఉన్న రాదని. అంటే వాళ్ళలో యూజువల్గా ఏంటంటే మనం మెజర్ చేసి అబ్డామినల్ ఫ్యాట్ అంటాం. ఈ లావు ఉన్న వాళ్ళలో అబ్డామినల్, ఇప్పుడు బాడీలో ఉన్న ఫ్యాట్ లో అబ్డామినల్ ఫ్యాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ కొరోనరీ ఆర్టరీస్. ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ కొరోనరీ ఆర్టరీస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావాలన్నా, హార్ట్ స్ట్రోక్ రావాలన్నా, రక్తనాళ బ్లాక్, రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది మామూలు బ్లడ్ లో ఉన్న దానికన్నా కూడా. సో యూజువల్గా అందుకే వెయిట్ ఉన్న వాళ్ళు ఆస్ దెమ్ టు డూ ఎక్సర్సైజెస్, బాడీ కొలెస్ట్రాల్ రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటా ఉండండి అని చెప్తాను. అంటే కొందరిలో
ఆ హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్ గా అంటే యూజువల్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో దిస్ ఇస్ ఎ కామన్ ఫ్యాక్టర్ చూస్తాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, హార్ట్ బీటింగ్ ఎక్కువ ఉండడం. యూజువల్ గా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో హార్ట్ బీటింగ్ కూడా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. హార్ట్ టెన్స్ టు బీట్ మోర్. సో ప్లస్ ఇంకొందరికి స్ట్రెస్ ఫ్యాక్టర్స్, భయము, చిన్నదానికి ఆందోళన చెందడము, చిన్నదానికి టెన్షన్. వాళ్ళందరిలో వాటర్ ఫస్ట్ ఆప్షన్ చెప్పేది అంటే మెడిటేషన్ అండ్ యోగా. 3 మేజర్ థింగ్స్: మెడిటేషన్ అండ్ యోగా. కంట్రోల్ యువర్ హార్ట్ రేట్. ఆ బాడీ మీద ఆ మినిమం కంట్రోల్ కూడా లేకుండా చిన్న దానికి ఓవర్ ఎగ్జైట్ అయిపోవడం, చిన్న దానికి టెన్షన్ పడడం. నాకు చెప్తా అంటే లైక్ ఫ్రీక్వెంట్ చెప్తాను, 25 to 40 years ఆఫ్ ఫీమేల్స్ వస్తారు రెగ్యులర్ ఏజ్ గ్రూప్ లో. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, టెన్షన్ వస్తుంది. హార్ట్ బీటింగ్ చూస్తే నా దగ్గర ఓపీడీలో వస్తే 120, 130 హార్ట్ బీటింగ్ వస్తుంది. మనం బయట కూర్చోబెడితే 100 వస్తుంది. ఇంటికి పోతే ప్రధానికి టెన్షన్ పడదు. దట్స్ హౌ మెడిటేషన్ యోగా ఐ అడ్వైజ్ దెమ్ రెగ్యులర్. మెడిసిన్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ కంట్రోల్ ఆన్ ద బాడీ విత్ మెడిటేషన్ యోగా, దెన్ కమ్స్ మెడిసిన్. హార్ట్ కావాల్సిన మెయిన్ రిలాక్సేషన్, ఏది ఉన్నా కూడా రిలాక్సేషన్. అండ్ బాడీ మెయిన్ రిలాక్స్. మైండ్ అండ్ బాడీ. మనం టెన్షన్ పడితే ఇమీడియట్ బాడీలో అడ్రినలిన్ అంటారు, కెటకోలమిన్స్, సర్చ్ పెరుగుతుంది. ఇమీడియట్ దే యాక్ట్ ఆన్ టక్కన్ బీటింగ్ పెరిగిపోతుంది. ఇస్ ఆల్ మనం దట్స్ వాట్ మెడిటేషన్ యోగా. బీ కామ్ అండ్ లెస్ స్ట్రెస్. ఇట్స్ కాల్డ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అని చెప్తారు. మీరు అన్నది ఇలాగా స్ట్రెస్ ఇది హ్యాస్ బికమ్ మేజర్ ఫ్యాక్టర్. అంటే కొంతమందికి సరే ఇప్పుడు చూస్తుంటే గుండె సమస్య రాగానే కొన్ని టెస్టులు అనేవి చేస్తూ ఉంటారు కదా, ఎలాంటి టెస్టులు ఉంటాయి, ఎందుకు చేయాల్సి ఉంటుంది? గుండె మనకు సపోజ్ ఎట్లా వస్తారంటే ఓపీడీకి జస్ట్ కామన్ గా చెప్తున్నాను, నొప్పి అని వస్తారు. నొప్పి అని వచ్చే వాళ్ళ ఫస్ట్ మనం యూజువల్ ఈసీజీ అంటే చాలా బేసిక్ టెస్ట్. ఇప్పుడున్న ప్రతి హాస్పిటల్లోనూ ఒక చిన్న ఈసీజీ మిషన్ ఉంటుంది. ఈసీజీ బేసిక్ టెస్ట్ అనమాట. సో ఈసీలో మార్పులు బట్ ఈసీలో మనకు కనిపించేది ఇక్కడ ఈ పాయింట్ మాత్రం అందరూ పబ్లిక్ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఏ టెస్ట్ ఎందుకు చేస్తారు అనేది మినిమం బేసిక్గా తెలియాలి అందరికీ, ఇంక్లూడింగ్ చాలా మంది ఫిజిషియన్స్కి కూడా క్లారిటీ ఉండదు ఎందుకు ఏ టెస్ట్ చేస్తారు అని. అంటే ప్రాథమిక చికిత్స హెల్త్ ఆఫీసర్స్ కానీ, మనకి ఊర్లలో హెల్త్ క్లినిక్స్లో ఉండేవాళ్ళు, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉన్న వాళ్ళకి ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీజీలో మనకి ఏం తెలుస్తుంది? ఈసీజీలో గుండె స్పీడ్ తెలుస్తుంది, గుండె రిథమ్ తెలుస్తుంది. అంటే ఒక ఆర్డర్లో కొట్టుకోవాల్సిన గుండె ఏమైనా అబ్నార్మల్గా ఎక్కువ తక్కువ కొట్టుకుంటుందా, నిదానం కొట్టుకుంటుందా, ఫాస్ట్గా కొట్టుకుంటా, దట్స్ కాల్డ్ రేట్ అంటాం. హార్ట్ బీటింగ్ అంట. ఇప్పుడు నార్మల్గా ఒక నిమిషానికి గుండె కొట్టుకోవాల్సిన స్పీడ్ 60 నుంచి 100, 60 to 100 ఇస్ అ నార్మల్. 60 కన్నా తక్కువ ఉంటే తగ్గింది అంటాం, 100 కన్నా ఎక్కువ ఉంటే పెరిగింది అంటాం. ఇది యూజువల్. కొందరిలో అటు ఇటుగా కొందరికి 110, 120 కూడా నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తారు వాళ్ళ మైండ్ సెట్ని బట్టి. కొందరికి లేబర్స్ అంటారు, మనం బాగా ఊళ్ళలో అగ్రికల్చర్ పని చేసేవాళ్ళు, బాగా హార్డ్ వర్క్, రిక్షా పుల్లర్స్ కానీ వీళ్ళలో ఏంటంటే పండ్లు మోసేవాళ్ళు, ఈ బస్తాలు మోసేవాళ్ళలో 50 స్పీడ్ కూడా నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో కొంచెం 10 అటు, కొంచెం 10 అటు. ఓకే, సో 60 to 100 నార్మల్. 50 ఉన్నా పర్వాలేదు, కొంచెం 110 ఉన్నా పర్వాలేదు, అది నార్మల్ గుండె స్పీడ్. ఈసీజీలో మనకి గుండె స్పీడ్ తెలుసు, ఎంత కొట్టుకుంటుంది అంటే నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనే విషయం ఈసీలో క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ రిథమ్ అంటాం. అంటే ఒక ఆర్డర్లో కొట్టుకుంటుందా లేదా, సడన్ గా స్పీడ్ కొట్టుకుని స్లో అవుతుందా అనే విషయం మనం రిథమ్ చూస్తాం, ఒక ఆర్డర్లో ఉందా లేదా. దోస్ 2 బేసిక్ థింగ్స్. అది కాకుండా మేజర్ గుండెపోటు వస్తే ఈసీలో మనకు తెలుసు, అది ఇంపార్టెంట్. మేజర్ హార్ట్ స్ట్రోక్ అంటాం. ఒక్కసారి మైనర్ గుండెపోటు కూడా ఈసీలో తెలియకపోవచ్చు, అండ్ ఒక్కోసారి మేజర్ గుండెపోటు వచ్చినా కూడా ఈసీలో తెలియకపోవచ్చు, అది కూడా ఇంపార్టెంట్. సో యూజువల్ ఈసీ మనకి మేజర్ గుండెపోటు ఈజీగా తెలిసిపోతుంది, మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన విషయం తెలిసిపోతుంది, అదొకటి. తర్వాత గుండె గదులు ఏమైనా పెరిగినాయా లేదా సైజు అన్న విషయం కూడా మనకి ఈసీగా తెలుస్తుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఈసీజీ నార్మల్, నా గుండెపోటు ఉందా లేదా. ఈసీజీ నార్మల్ అయినా కూడా గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈసీజీతో ఒక్కటే మనము గుండెపోటు లేదు అని చెప్పడం ఇంపాసిబుల్, కుదరదు. ఈసీజీ అయిన తర్వాత ఇప్పుడు అదే చెప్పింది హిస్టరీ, సిమ్టమ్ అని సార్ అన్నాడు. సిమ్టమ్స్ ఫస్ట్ మనం హిస్టరీ తీసుకొని సిమ్టమ్స్ విన్న తర్వాత ఈసీజీ చేస్తాం. ఈసీజీ తర్వాత నెక్స్ట్ టెస్ట్ వచ్చి గుండె స్కాన్, ఎకో అంటాం, 2D ఎకో. లైక్ ఇప్పుడు మనం పొట్టకి అల్ట్రాసౌండ్ ఎట్లా చేస్తాం, గుండెకి అల్ట్రాసౌండ్ ఎకో అంటాం, 2D ఎకో. సో ఎకోలో మనకు తెలిసేది ఏంటి అంటే గుండెకి మొత్తం 4 గదులు ఉంటాయి. గుండె ఇలా ఉంది అనుకోండి, గుండెకి మొత్తం 4 గదులు ఉంటాయి. పైన 2 గదులు, కింద 2 గదులు. దీన్ని కుడివైపు గదులు అంటాము. గుండె ఉండేది ఎడం సైడ్ అయినా గుండెలో కుడివైపు గదులు, ఎడం వైపు గదులు. ఓకే, ఈ కుడివైపు గదులు, ఈ ఎడం వైపు గదులు. ఈ 4 గదులు సైజ్ ఎలా ఉన్నాయి, షేప్ ఎలా ఉంది చూస్తాం ఒకటి. నెక్స్ట్ ప్రతి గదికి ఎట్లా ఉంటుందంటే 4 గదులు ఉన్నప్పుడు ఖచ్చితంగా 4 డోర్లు ఉండాలి, అంతే కదా. సో 4 గదుల్లో 4 డోర్లు ఎట్లా ఉన్నాయి, దాన్ని కవటాలు అంటాం, వాల్వ్స్ అంటాం. ఆ వాల్వ్స్ ఎట్లా ఉన్నాయి, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంది, డ్యామేజ్ ఉందా లేదా. సో 4 గదులు, 4 తలుపులు. ఇట్ ఈస్ లైక్ టిపికల్గా అట్లా చెప్పాలంటే 4 గదులు, 4 తలుపులు ఎలా ఉన్నాయి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది చూస్తాం. పెరిగిందా, సైజు ఉబ్బిందా లేదా. ప్లస్ గుండెపోటు అంటే ఇప్పుడు మనం మెయిన్గా గుండెపోటు అనేది ఈ లెఫ్ట్ గది మెయిన్ గది అనమాట, లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. దానికి మనకి మెయిన్గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ మనకు తెలిసేది. సో ఇప్పుడు ఆ గదిలో ఎక్కడైనా సరే గుండె వీక్ ఉందనుకోండి, ఇమీడియట్గా మనం తెలుసుకోగలుగుతాం. సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి గుండె స్కాన్ చేస్తే
గుండె వీక్ ఉన్న విషయం మనకు తెలిసిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద వన్ వచ్చి యూజువల్లీ మేజర్గా హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్స్తో మనకు తెలుసుకునేది. నెక్స్ట్ క్వశ్చన్, గుండె ఎక్కువ నార్మల్గా ఉంది, 2 డే టోటల్గా నార్మల్గా ఉంది, అయినా నాకు గుండెపోటు రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా మందికి తెలియదు, ఇంక్లూడింగ్ ప్రైమరీ హెల్త్ కేర్ వర్కర్స్. సో గుండె స్కాన్ నార్మల్, నేను లాస్ట్ మంతే కదా సార్ ఈసీజీ గుండె స్కాన్ చేయించుకున్నాను, మొత్తం నార్మల్ అన్నారు, ఇప్పుడు నాకు గుండెపోటు అంటున్నారు, ఎందుకు వచ్చింది? నెక్స్ట్ క్వశ్చన్ అదే. సో మనం ఇందాకే చెప్పినట్టు గుండెపోటు వచ్చిన తర్వాత మనకు గుండె స్కాన్లో తెలుస్తుంది, గుండెపోటు రాకముందు తెలియదు. అర్థమవుతుందా? సో గుండెపోటు వచ్చి రక్తనాళం ఎట్లా ఉంటుందంటే, గుండెకి పోయే రక్తనాలు బ్లాక్ అయిన తర్వాత ఈ కండ అనేది రక్తం సరఫరా తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు ఆ కండ వీక్ అవుతుంది, ఆ వీక్ అయిన కండ మనం చూస్తాం గుండె స్కాన్లో. సో ఇప్పుడు రక్తనాళం సప్లై కరెక్ట్గానే ఉందనుకోండి, రక్తనాళం బ్లాక్ ఎక్కువ లేకుండా, అప్పుడు ఏమవుతుంది, గుండె కండ వీక్ అవ్వదు, వీక్ అవునప్పుడు మనకు కనపడదు. సో ఎట్లా ఉంటుందండి, ఈ రక్తనాలు కట్ చేస్తే ఇలా కనిపిస్తాయి రౌండ్గా. సో ఇది ఎల్లో కలర్ ఏంటంటే కొలెస్ట్రాల్ అంశం పేరుకుపోవడం. ఓకే, ఇది 50% రక్తనాళం పై బ్లాక్ అవ్వడం, ఇది 100% బ్లాక్ అయిపోవడం. ఈ 100% బ్లాక్ హార్ట్ అటాక్. ఇట్లా వచ్చింది అనుకోండి మనకి ఈసీజీలో గుండె స్కాన్లో తెలిసిపోతుంది. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఎవరైనా చూసి కనిపెట్టారు సార్, చాలా మంది ఈసీ చూడంగానే తెలిసిపోతుంది, గుండె స్కాన్ చూడంగానే తెలిసిపోతుంది. మనకి ప్రాబ్లం అంతా ఇక్కడున్న పేషెంట్స్ని కనుక్కోవడం ఇంపార్టెంట్. ఇక్కడున్న పేషెంట్ని కనుక్కోగలిగాం అనుకోండి, 50% బ్లాక్ ఉన్నాడు, ఇది రాకుండా ఆపగలుగుతాం. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చడం ఒక ఆప్షన్, రాకముందు కనుక్కోగలిగితేనే ఇంపార్టెంట్ థింగ్. డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ నొప్పి అని వస్తారు, వచ్చినప్పుడు ఈసీజీ చేస్తాను, గుండె స్కాన్ చేస్తాను. ఈ గుండె స్కాన్ చేసినప్పుడు గుండె నార్మల్గా ఉంటుంది, కానీ ఇట్లాంటి బ్లాక్స్ మిస్ అయిపోతాయి ఆ పేషెంట్స్కి. సో ఇట్లాంటి బ్లాక్ 50-70% 80% బ్లాక్ ఉన్నా కూడా, ఈవెన్ ఒక్కసారి టు బీ ఫ్రాంక్ 95% బ్లాక్ ఉన్నా కూడా ఈ రక్తనాల్లో ఒక్కసారి గుండె స్కాన్లో ఏమీ తెలియదు, నార్మల్గా ఉంటుంది, ఈసీజీ నార్మల్గా ఉంటుంది, గుండె స్కాన్ నార్మల్. అట్లాంటి పేషెంట్స్కి మనం సిమ్టమ్స్ విన్న తర్వాత నడిస్తే ఆయాసం రావడము, తొందరగా చెమటలు పట్టడము, అప్పుడప్పుడు నడిస్తే నొప్పి రావడము, గుండె దగ్గర బరువు అనిపించడము, ఏదైనా బరువు ఎత్తితే నాకు పట్టేసినట్టుంది, గుండె దగ్గర ఏదో భారంగా ఉంది అని అనిపించింది, చేయి లాగుతుంది అనుకున్న వాళ్ళకి వీ డూ టీఎంటీ అంటారు. సో ఈసీజీ అయిపోయింది, నెక్స్ట్ ఎకో. సో ప్రతి ఒక్కరికి 3 టెస్టులు రాయము, అందుకేనండి ఫస్ట్ నేను హిస్టరీ తీసుకున్నప్పుడే నాకు క్లారిటీ వస్తుంది, ఈ పేషెంట్కి హిస్టరీ ఏం చేయాలి. ఈసీజీ తర్వాత బీసీజీ బేసిక్ టెస్ట్ వదిలేండి, అది ఎవరికైనా చేస్తాం. ఎక్కువ చేస్తే మేలా, టీఎంటీ చేస్తే మేలా, 2 చేయాలనేది హిస్టరీ వినగానే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఎక్కువ చేస్తాం, ఎక్కువలో నార్మల్గా ఉందనుకోండి, ఎక్కువలో ప్రాబ్లం ఉంటే ఇంకా అది క్లియర్, అది బయటపడిపోయింది. ఎక్కువ నార్మల్ ఉండిన తర్వాత మళ్ళీ నేను పిలిచి పేషెంట్ని మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్స్ అడుగుతాను. ఒకటే క్వశ్చన్ మార్చి అడుగుతాం క్లియర్గా, అంటే పేషెంట్కి ఎట్లా కంప్లైంట్స్ వస్తుంది, అప్పుడు వీ డిసైడ్ టీఎంటీ పేషెంట్కి అవసరమా లేదా, లేదు ఫాలోఅప్లో చేద్దామా. సో మన టార్గెట్ అంతా ఇట్లాంటి బ్లాక్ వచ్చినప్పుడు ఈసీజీ ఎక్కువలో తెలిసిపోతుంది. టీఎంటీ తెలిసేది ఈ బ్లాక్ ఉన్నప్పుడు, ఇట్లా ఉందా గుండె రక్తనాళ పైపు, ఇట్లా ఉందా, లేకపోతే పూర్తిగా నార్మల్గా ఉందా, ఈ మూడిట్లో ఏది తెలుసుకోవడానికి టీఎంటీ చేస్తాం. టీఎంటీలో మనకి యూజువల్గా రక్తనాళ బ్లాక్ 70-80% 90% కానీ తెలిసిపోతాయి బ్లాక్స్ అంటే. ఒక్కోసారి బ్యాడ్ థింగ్ ఏంటి అంటే టీఎంటీ నార్మల్ ఉంటుంది, అది కూడా ఏంటి ప్రతి టెస్ట్కి సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిక్, అంటే ప్రతి టెస్టే మనకి 100% చెప్పదు, చెప్తున్నా మనకి హిస్టరీయే చాలా మటుకు చెప్పేది, టెస్ట్ ఓన్లీ 70-80% కరెక్ట్ అవుతుంది. ఒక్కోసారి టీఎంటీలో ఏమీ ప్రాబ్లం ఉండదు, 6 months పేషెంట్ గుండెపోటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే మనం టీఎంటీలో బేసిక్గా గుండె పనితనం ఎట్లుంది చూస్తాం. రక్తనాళం బ్లాక్ ఉన్నా కూడా ఒకసారి కొల్లాటరల్స్ అంటారు, అంటే గుండె రక్తం సరఫరా బ్లాక్ అయినా చుట్టూ ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 3 పైపులు ఉన్నాయి, ఈ 3 పైపుల్లో బ్లాక్స్ ఉన్నా కూడా ఈ 2 పైపులు బై ఛాన్స్ ఏదైనా బ్లాక్ అయినా ఈ కుడివైపు నుంచి ఏదైనా రక్తం సరఫరా అందుతుంది అనుకుని గుండె పంపింగ్ బాగానే ఉంటుంది. అంటే స్ట్రెస్ అంటే ఎక్సర్సైజ్, టీఎంటీని ఎలా చెప్తామంటే ఎక్సర్సైజ్ ఈసీజీ అంటాం. అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈసీజీ ప్రతి నిమిషానికి తీసుకుంటూ వెళ్తాం, తీసినప్పుడు గుండె పనితనం గెస్ చేస్తాం. ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అంత ఎక్సర్సైజ్ చేసినా కూడా కొందరు గుండె పనితనం బాగుంది అనుకోండి, ఈవెన్ బ్లాక్స్ ఉన్నా కూడా అట్లాంటి వాళ్ళకి ఏంటంటే 6 months తర్వాతనో 1 year తర్వాతనో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొందరు నా పేషెంట్ సార్ టీఎంటీ నేను 1 year క్రితం చేశాను, డాక్టర్ నార్మల్ ఉందన్నారు, నా గుండె అంతా బాగుందన్నారు, మీరు 1 సంవత్సరం తర్వాత వస్తే మీరు ఇప్పుడు నాకు గుండెపోటు వచ్చిందంటారు, ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ లైక్ ఫుల్ ప్రూఫ్. అంటే టీఎంటీ చేసాం కదా మనకి గుండెపోటు రాదని కాదు, టీఎంటీ చేసిన తర్వాత కూడా 6 months to 8 months యూజువల్ వ్యాలీ. అంటే ఈ లోపల మళ్ళీ మనం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ స్మోకింగ్ చేస్తాం, షుగర్ బీపీ ఉన్నా ఏదో ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ బ్లాక్ పెరిగింది అనుకోండి, అంటే ఒక రక్తనాళం పైపులో బ్లాక్ పెరిగితే హార్ట్ అటాక్ వస్తుంది. సో టీఎంటీ చేశాం కదా నాకేం ప్రాబ్లం లేదని కాదు, టీఎంటీ చేసిన తర్వాత 6 to 8 months యూజువల్గా ఏం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకో, మళ్ళీ రక్తనాళం గడ్డ పెరిగింది అనుకో, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది అయిపోయింది నాది ఇంకా మొత్తం ఏం ఫ్రీ, నాకు టీఎంటీ చేశాను నాకు 2 years వరకు హార్ట్ అటాక్ రాదు అనేది కాదు. ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. కొందరికి టీఎంటీ చేసిన 1 year 2 years ఏమీ కాదు, కొందరికి వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఆ 20% చెప్పిన సెన్సిటివిటీ 70-80% అనమాట, ఆ 20% మిస్ అవ్వచ్చు. సో దట్స్ వాట్. ఎప్పుడైనా సరే సిమ్టమ్స్, నాకు నడిస్తే ఆయాసం వస్తుంది, నొప్పి వస్తుంది, బరువుగా ఉంది, ఈ కంప్లైంట్స్ బట్టే మన ప్రైమరీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది.
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు ఏదున్నా కూడా మనకు సిమ్టమ్స్ బట్టి మనం టెస్ట్లకైనా ఏదైనా మూవ్ ఆన్ కావాలి కానీ సరే టెస్ట్ చేయించుకున్నాం కదా అని చెప్పేసి ఇక నాకు రాదు ఉండదు అని చెప్పినట్టు మీరు అన్నట్టుగా అనుకోలేదు. కూడా మీరు టెస్ట్ చేసిన ఒక 2-3 days లేదా 1 week ఆ సిమ్టమ్స్ కూడా బయటపడవచ్చు, చెప్పలేము కూడా కదా. కొందరు అదే స్మోకింగ్ చేస్తా ఉంటారు, 6 months బ్యాక్ టీఎంటీ చేస్తారు, అయినా స్మోకింగ్ చేస్తా ఉంటాడు. ఉమ్. ఖచ్చితంగా 6 నెలల తర్వాత హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది, నేను టీఎంటీ చేస్తే నార్మల్ అంటే స్మోకింగ్ చేస్తున్నాను సార్ అంటాడు. ఇంకేం ఉపయోగం, దట్స్ ఇట్, పెరిగిపోయింది బ్లాక్. అట్లా ఏజ్ కూడా సిమ్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, టెస్ట్ల మీద కాకుండా వాళ్ళు సిమ్టమ్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఆలోచన విధానం చూసుకొని ఆ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చేస్తే మంచిది వాళ్ళకి. ఇంకో అంటే ఏంటంటే సార్, ఇప్పుడు అన్ని టెస్ట్ చేసినా కూడా కొంతమందికి ఛాతీ దగ్గర నొప్పి లేస్తూ ఉంటుంది, ఎందుకు కావచ్చు అంటాడు కొందరికి. అది టీఎంటీ నార్మల్ అనుకోండి, టీఎంటీ నెగిటివ్ ఉంది, లేకపోతే కొందరికి యాంజియోగ్రామ్ చేసి ఉంటాం, ఆడ కూడా నార్మల్ ఉంది, యాంజియోగ్రామ్ ఏం ప్రాబ్లం లేదు. కండ నొప్పి, గ్యాస్ట్రిక్ నొప్పి, మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్, కొందరికి మజిల్ పెయిన్ అంటారు, ఆ మజిల్ పెయిన్ వల్ల వచ్చిన నొప్పి, అది పోలి కండ నొప్పి, అంటే ఎడం వైపు తిరిగి పడుకున్నాం, కుడి వైపు తిరిగి పడుకున్నప్పుడు నాకు నొప్పి వస్తుంది సార్ అంటారు. అంటే కదలికలు ఒకటి, ఎక్కువ బ్రీతింగ్ చేసినప్పుడు నొప్పి రావడం, అవి యూజువల్గా మజిల్ పెయిన్ కింద మజిల్ క్యాచ్ అంటే అని ఊపిరి తీసినప్పుడు నాకు గుండె పట్టేస్తా సార్ నొప్పి వస్తుంది, మిగతాటప్పుడు నొప్పి రాదు, నడిచినా నొప్పి రాదు, అవన్నీ మజిల్ పెయిన్స్ కింద కన్సిడర్ చేస్తాం, మజిల్ క్యాచ్ అంటాం. సో అది. అండ్ గ్యాస్ట్రైటిస్ పెయిన్ మీకు ఎట్లయినా చెప్పినట్టే, ఆ పెయిన్ కూడా ఇక్కడ వచ్చే పెయిన్ ఒక్కసారి గుండెనే కాకపోవచ్చు, ప్యాంక్రియాస్ గ్రంథం కానీ, పొట్టది ప్రాబ్లం కానీ ఏమైనా ఉండొచ్చు, అదర్ థింగ్స్. అంటే ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ అనేది రావడం జరిగినప్పుడు సుమారు ఎంత సమయంలో హాస్పిటల్ కన్నా చేరుకోగలగాలి? అంటే కొంతమంది నాన్ లోకల్లో ఉంటూ ఉంటారు కదా, నాన్ లోకల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు రావడం సమయం వీలు కాకపోవచ్చు, అంటే ఎంత సమయంలో హాస్పిటల్ కన్నా చేరుకోవడం జరగాలి? తర్వాత ఎలాంటి వేలో లాంగ్ లో ఉన్న వాళ్ళకి వేలో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవడం, ఫస్ట్ ఎయిడ్ ఏమైనా ఉంటుందా వాళ్ళకి? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో యూజువల్ అన్లెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ ఈసీజీ అనేది ప్రతి చిన్న హాస్పిటల్లో ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈసీజీలో మనకి మేజర్ హార్ట్ అటాక్ లేదా అని తెలిసిపోతుంది, ఈసీజీలో చిన్న చిన్న మార్పులు ఉండడము ఏదో ఒకటి. సో నెక్స్ట్ ఆప్షన్ ఈస్ టు గెట్ అన్ ఎకో డన్. ఎకో ప్రతి చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్స్ అయితే ఉండదు. సో ఎకో రావాలంటే ఖచ్చితంగా గుండె డాక్టర్ సమీపంలోనే జరుగుతుంది పర్యవేక్షణలో. సో మనం ఇప్పుడు సపోజ్ నల్గొండకి రావాలి, ఇప్పుడు తిప్పర్తిలో ఉన్నారు, పెయిన్ ఈసీజీ ఇచ్చారు, ఈసీజీలో అక్కడ చూసిన డాక్టర్కి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రాబ్లం అని కానీ తెలిసిపోయింది. సో నెక్స్ట్ వెంటనే ఒక సడన్ గా మేజర్ హార్ట్ అటాక్ అనుకోండి, అంతవరకు కనిపెట్టగలిగాడు, ఇది గుండెపోటు అని కనిపెట్టేశాడు అనుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ టు గివ్ యాంటీప్లేట్లెట్స్ అండ్ స్టాటిన్స్. లోడింగ్ డోస్ అంటారు, అంటే ఎకోస్పిన్ 325 mg అంటారు. అండ్ ప్రతి గుడ్ థింగ్ ఇస్ ప్రతి గవర్నమెంట్ సెక్టర్లోనూ వీ హ్యావ్ దిస్ మెడిసిన్స్. సో ఎకోస్పిన్ 325, క్లోప్లేట్ 300 mg, అట్రోస్టాటిన్ 80 mg, ఇవి కామన్ గా ప్రతి హెల్త్ సెంటర్లో ఉంటాయి. సో ఇమీడియట్గా వాళ్ళు వేసి పంపిస్తారు. ఇప్పుడు అదే నాకు చాలా దగ్గర నుంచి వచ్చే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ కంప్లీట్ వీళ్ళు చూసి ఈసీజీ ప్రైమరీ మన ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు, చూసి కనిపెట్టగానే ఇమీడియట్గా ఈ మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తారు. ఈవెన్ బయట చిన్న చిన్న హాస్పిటల్స్ కనిపెట్టినా కూడా ఫస్ట్ చెప్పేది అదే, వేయడం వల్ల నష్టం లేదు, కానీ వేయకపోతే మాత్రం రక్తనాళ బ్లాక్ అనేది పెరుగుతుంది, పేషెంట్ నొప్పి అనేది కంటిన్యూస్. సో ఈ 3 మెడిసిన్స్ వేసి పంపించాలి. నెక్స్ట్ పేషెంట్ కానీ బై ఛాన్స్ బీపీ కానీ బాగుందనుకోండి, 140/80 కన్నా ఎక్కువ ఉందనుకోండి, సార్బిట్రేట్ అంటారు, నాలుగు కింద పెట్టే టాబ్లెట్, అదేంటి ఇమీడియట్ గా మనకి నొప్పిని తగ్గించడానికి ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ బీపీ కానీ తక్కువ ఉందనుకోండి, 100-110 ఉందనుకోండి బీపీ, బెటర్ వేయకపోవడం, ఎందుకంటే ఆ టాబ్లెట్ వేయగానే సడన్ గా బీపీ డ్రాప్ అవుతుంది, ఆ బీపీ డ్రాప్ ఆల్రెడీ గుండెపోవడం వచ్చింది, సడన్ గా బీపీ డ్రాప్ పేషెంట్ ఇంకా సీరియస్ అయిపోతాడు. సో ఫస్ట్ 3 ఈకోస్పిన్, క్లోప్లేట్, అట్రోస్టాటిన్ విచ్ ఆర్ ఆల్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతి చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆ మెడిసిన్స్ ఉంటాయి. సో అవి ఇస్తే ఇమీడియట్ గా బ్లాక్ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇస్ సార్బిట్రేట్, బీపీ చూసుకొని 4 కింద పెట్టి పంపించడం, అండ్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ టు అట్లీస్ట్ గుండెపోటు కన్ఫర్మ్ అయిన తర్వాత హార్ట్ అటాక్ అనేది కార్డియాలజిస్ట్ దగ్గరికి రెఫర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఇస్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు పేషెంట్కి నొప్పి పెరుగుతుంది, ఆయాసం వస్తుంది అనుకోండి, ఇమీడియట్గా గుండె డాక్టర్ దగ్గరికి పంపించడం. ఇప్పుడు గుండె డాక్టర్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఫస్ట్ నెక్స్ట్ ఎక్కువ చేసేస్తాం, చేసింటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ టైం ఇంప్రూవ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే క్రిటికల్గా దర్ ఇస్ టైమ్ ఈజ్ లైఫ్, అంతే, టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైఫ్. ఆ టైం మనం కానీ మిస్ చేసినా, పట్టించుకోకపోయినా, లేట్ చేసినా ఇట్ లీడ్స్ టు మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ అంటారు. చనిపోవడానికి కారణం, గుండెని వీక్ చేయడానికి మనమే కారణం అవుతాము. సో ఖచ్చితంగా ఇమీడియట్గా చూడంగానే హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇట్స్ కాల్డ్ డోర్ టు బెలూన్ టైం అంటారు. అంటే ఇంపార్టెంట్, అడ్మిట్ అయినప్పుడు ఇమీడియట్గా రాగానే మనం బేసిక్ టెస్ట్ చేసేసి హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేయగానే గుండె స్కాన్ ఈసీ చేసేసి మేజర్ కాంప్లికేషన్స్ ఏం లేదు అంటే విత్ ఇన్ 90 minutes ఆ బ్లాక్ని ఓపెన్ చేయగలిగితే, విత్ ఇన్ 90 minutes ఓకే వీ విల్ జస్టిస్ చేసినట్టు, అంటే పేషెంట్కి గుండె వీక్ అయిన గుండెని మళ్ళీ మన గుండెని మంచిగా అందించడానికి వీలవుతుంది. అంటే డోర్ టు బెలూన్ టైం అంటారు, అంటే లైక్ బుక్స్ లిటరేచర్లో డోర్ ఎంటర్ అవ్వగానే టు బెలూన్ అంటే బ్లాక్ని ఓపెన్ చేయడానికి మనం బెలూన్ యూజ్ చేస్తాం చేసే ప్రక్రియలో, స్టెంటింగ్ ప్రక్రియలో.
సో బెల్ ఉంటాయి, దీనికి 90 మినిట్స్ కన్నా తక్కువ ఉండాలి అనమాట. ఒకవేళ కొన్ని హాస్పిటల్స్లో ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరలో ఉండరు, లేరు అనుకున్న ఆ ఊర్లోనే లేరు, కొన్ని ఏరియాస్ మనకంటే ఇప్పుడు పడితే దగ్గర నల్గొండకి వచ్చేస్తారు. అట్లాగే ఇంకొక దగ్గర ఇంకా రెఫర్ లేదని అట్లీస్ట్ థ్రాంబోలైసిస్ అంటారు, అంటే రక్తం పల్చబడే ఇంజెక్షన్ ఇవ్వడం. ఓకే, బ్లాక్ని తొలగించడానికి ఆ థ్రాంబోలైసిస్ అంటారు. టెనిక్టిప్లేస్ కానీ స్ట్రెప్టోగన్స్ ఉన్న గవర్నమెంట్ ప్రతి జనరల్ ఫిజిషియన్కి ఐడియా ఉంటుంది. సో కార్డియాలజిస్ట్ లేని దగ్గరలో ప్లేస్లో ఒకవేళ లేట్ అవుతుంది అంటే ఇంకొక ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి పేషెంట్ సీరియస్గా ఉన్నాడు, షిఫ్ట్ చేయడం కష్టం అవుతుంది, లేట్ అవుతుంది, అక్కడ పోయే లోపల దాదాపు ఒక 12 to 12 అవర్స్ దాటిపోతుంది అనుకోండి, 6 అవర్స్ కన్నా దాటుతుంది, 12 అవర్స్ కన్నా దాటుతుంది అనుకోండి, థ్రాంబోలైజ్ చేయడం అది. కాకపోతే రిస్క్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్, రిస్క్ ఉంటుంది. లేదు మనం ఇంకొక 1-2 అవర్స్లోనో 6 అవర్స్ లోపల గుండె డాక్టర్ దగ్గర ఇమీడియట్గా వెళ్ళగలుగుతాం అనుకోండి, ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ విత్ క్యాథ్లాబ్ సెటప్ ఉన్న ఏరియాకి పంపించారనుకోండి, మన డోర్ టు బెల్ ఉంటే విత్ ఇన్ వచ్చినప్పటి నుంచి యాంజియోగ్రామ్ స్టెంట్ వేసే లోపల మనకు ఒక 90 మినిట్స్ అంటే పేషెంట్కి మళ్ళీ యాక్చువల్ లైఫ్. ఎందుకు ఆ 90 మినిట్స్ వచ్చింది అంటే ఒక గుండె కణాలు 60 నిమిషాల వరకు రక్తం సరఫరాను తట్టుకోగలుగుతాయి. యాజ్ టైం ప్రోగ్రెస్ అయిపోయింది అనుకోండి చనిపోతా ఉంటాయి. ఒక్కసారి మనిషి చనిపోయినా, కణాలు చనిపోయినా, సెల్స్ కణాలు మళ్ళీ తిరిగి వెనక్కి అయితే రావు. సో ఆ డోర్ టు బెల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. 90 మినిట్స్ 6 అవర్స్ లోపల రీచ్ కాగలిగితే మాత్రం పేషెంట్ హార్డ్ టైం 6 అవర్స్ ఇస్ ద గోల్డెన్ టైం అంట. 6 అవర్స్ లోపల కానీ మన దగ్గర రీచ్ కాగలిగితే పేషెంట్ నొప్పి వచ్చినప్పటి నుంచి తిరిగి మనం పేషెంట్కి నియర్లీ నార్మల్ గుండెని అందించగలుగుతాం. లేట్ అయ్యకుండా ఏమవుతుందంటే పేషెంట్కి ఆయాసం వస్తుంది, గుండె వీక్ అయిపోతుంది. వన్స్ వీక్ అయిపోయిందంటే గుండె మళ్ళీ తిరిగి నార్మల్ గుండెని అందించడం చాలా చాలా కష్టం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇట్స్ లైక్ డిక్టమ్, టైమ్ ఈజ్ లైఫ్ అంతే. టైం పోయిందా పేషెంట్ లైఫ్ పోయినట్టే, ప్రాణం పోయినట్టే, లేకపోతే గుండె వీక్ అని అయిపోతుంది, ఏదో ఒక కాంప్లికేషన్ వచ్చేస్తుంది అనమాట అంత లోపల. సో టైమ్ ఈజ్ ప్రీషియస్ అన్నట్టుగా మనకు టైమ్ ఈజ్ లైఫ్. ఇక్కడ ఏదన్నా కూడా ఒక నిమిషం కూడా మనకు చాలా విలువైనది. వన్స్ హార్ట్ అటాక్ కనిపెట్టారు, ఇట్స్ హార్ట్ అటాక్ అనుకోండి, షిఫ్ట్ గుండె డాక్టర్ దగ్గరికి, క్యాథ్లాబ్ సెంటర్ దగ్గర. టైమ్ ఈజ్ స్ట్రిక్ట్లీ టైమ్ ఈజ్ లైఫ్ అంతే. లేట్ చేయకూడదు ఎంతసేపు ఉన్నా కూడా. అంటే కొంతమంది ఏంటంటారు, సరే నాకు ఛాతీ నొప్పి లేవడం లేదా గుండె సమస్య దగ్గర గుండె నొప్పి లేవడం ఇది చేసినప్పుడు మెడికల్ హాల్స్ లోకల్లో దగ్గరలో ఉన్న మెడికల్ హాల్స్ ఉంటుంది కదా, మెడికల్ హాల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు తెలిసో తెలియకనో మరి ఏదో ఒక మెడిసిన్ ఇవ్వడం తోటి ఛాతీ నొప్పి అంటే జనరల్ గా ఏదో ఒక టాబ్లెట్ ఇస్తూ ఉంటారు కదా, మిస్ అయిపోతారు. అలా ఆ రోజు అదే చెప్తారు, ఇది చాలా కామన్ గా జరుగుతుంది. వెళ్తారు ఆ మెడికల్ షాప్ ఏదో కొనేసుకుంటారు, నొప్పి దగ్గర ఆ టైంకి ఏదో నొప్పి దగ్గర పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న మళ్ళీ నొప్పి వస్తే వస్తారు. అట్లీస్ట్ బేసిక్ ఒక ఈసీజీ తీసి ఇప్పుడు ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో వీ హ్యావ్ ఎన్ ఈసీజీ. ఓకే, ఈసీజీ చేస్తే చాలు, అట్లీస్ట్ మేజర్ హార్ట్ అటాక్ ని ఆపగలుగుతాం. మైనర్ హార్ట్ అటాక్ అనుకోండి రేపు పొద్దున వచ్చినా సరిపోతుంది. మేజర్ హార్ట్ అటాక్ అనుకోండి ఇమీడియట్ గా అట్లీస్ట్ ఒక ఈసీ దిగా అక్కడ ఉన్న హెల్త్ డాక్టర్ చూసి కనిపెట్టగలుగుతారు. మేజర్ హార్ట్ అటాక్స్ మేజర్ హార్ట్ అటాక్ మిస్ అయిందంటే మాత్రం పేషెంట్ ప్రాణం పోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది, ఆ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇమీడియట్ ఈసీ చూడంగానే వాళ్ళు రెఫర్ చేసేస్తారు. ఇది పేషెంట్ ఏంటంటే మెడికల్ షాప్ లో నొప్పికి ఏదో టాబ్లెట్ తీసుకోవడం, ఆయాసం తీసుకోవడం వదిలేయడం ఇట్లాంటివి చేస్తా ఉంటాయి. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు గుండె సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అంటే డైట్ ఏమైనా ఉంటుందా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసుకుంటారు కదా, ఎంతవరకు ప్రివెన్షన్. సో ఫస్ట్ థింగ్ ఇస్ షుగర్స్ ఉన్న వాళ్ళు మెయిన్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వస్తారు. షుగర్ పేషెంట్స్ షుగర్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవడం. 3 months యావరేజ్ అంటారు, హెచ్బిఓన్సీ అంటాం మనం. సో ఎవ్రీ 3 months యావరేజ్ షుగర్ ఎలా ఉంది, హెచ్బిఓన్సీ లెవెల్స్ <7 ఉండడం మేల్ అనమాట. అండ్ షుగర్స్ ప్రాపర్గా కంట్రోల్గా ఉండాలి. షుగర్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్. అండ్ షుగర్ ఇండియా హెస్ బికమ్ ఎ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్, ఇట్స్ ఆల్ వెల్ నోన్. కాబట్టి షుగర్స్ ప్రాపర్గా కంట్రోల్గా ఉండాలి. అండ్ హెచ్బిఓన్సీని రెగ్యులర్ ఎవ్రీ 6 months చెక్ చేయించుకుంటూ షుగర్స్ కంట్రోల్గా ఉంటే మెజారిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఫర్ షుగర్ పేషెంట్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ అట్లాంటి వాళ్ళలో మానిటరింగ్ హెచ్బిఓన్సీ రెగ్యులర్గా, షుగర్స్ ఎక్కువ అవ్వకుండా, మెయిన్ ఇన్సులిన్ వాళ్ళలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 1 is షుగర్. నెక్స్ట్ ఇస్ బీపీ, బ్లడ్ ప్రెషర్ సడన్గా సర్జ్ అంటే 190, 100, 200 కాదు, అట్లీస్ట్ 140 లోపల ఎవ్రీ 6 months ఒకసారి బీపీ చెక్ చేయించుకోవడము. కంటిన్యూస్గా బీపీ ఉన్న వాళ్ళు బెటర్, ఒక ప్రతిసారి డాక్టర్ దగ్గర రాకపోతే ఒక మిషన్, బీపీ మిషన్ కొనేసుకొని ఇంటి దగ్గర అప్పుడప్పుడు చూసుకుంటా ఉండి బీపీ కంట్రోల్గా ఉంటే సరిపోతుంది. ఎవ్రీ మంత్లీ వన్స్ ఇంట్లో చెక్ చేసుకున్నా సరిపోతుంది. డాక్టర్ దగ్గర వన్స్ ఇన్ ఇయర్ ఆర్ 6 months వచ్చినా సరిపోతుంది. సో షుగర్ అండ్ బీపీ. స్మోకింగ్ ఇస్ అబ్సల్యూట్లీ నో. అండ్ జర్దా తినేవాళ్ళు, ఈ గుట్కా ఆర్ఆర్ ఎవ్రీ గో ఆర్ హై రిస్క్ ఫ్యాక్టర్స్, అవి స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో స్మోకింగ్ అండ్ జర్దా ఐటింగ్ కంప్లీట్లీ అసలు ఉండదు. ఆల్కహాల్ ఇఫ్ యూఆర్ టేకింగ్, మై సజెషన్ ఇస్ వీక్లీ once or twice, small 30 to 60 ml, that's it, not more than that. More it causes harm both to heart as well as liver. So adi major risk factors, smoking, sugar, diabetes and alcohol. Other thing is stress factors. Peaceful pleasant life, that is the gold standard. Because యాక్టివిటీ ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు వాకింగ్ అంటే ఎంతసేపు చేయాలి సార్,
ఇన్ని నిమిషాలు చేయాలి, రోజు వారం అంతా చేయాలి, ప్రతి వారం చేయాలా. సో అట్లీస్ట్ 45 minutes per day, 5 days a week అని చెప్తాం. ఇట్స్ గోల్డ్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, గోల్డ్ స్టాండర్డ్. అట్లీస్ట్ డైలీ 45 minutes చెప్పాలి. ప్రిఫరబుల్లీ అవాయిడ్ ఫోన్ డ్యూరింగ్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ అంటే నార్మల్గా ఏదో నిదానంగా నడవడం కాదు, చెమటలు పట్టేలాగా నడవడం. బ్రిస్క్ వాకింగ్ 45 minutes a day for 5 days a week, అట్లీస్ట్ 7 days or 5 days నడవడం. ఇఫ్ యూఆర్ వాకింగ్ 7 days ఇట్స్ వెరీ గుడ్. అట్లీస్ట్ 5 days అన్న డైలీ 45 minutes అని ఖచ్చితంగా వర్క్ చేస్తే యూ కెన్ ప్రివెంట్ హార్ట్ డిసీజెస్ అనమాట. అంటే అట్లే సిమ్టమ్స్ కనుక్కోవడానికి వీలవుతుంది. అదొకటి. నెక్స్ట్ డైట్, కంటిన్యూస్ ఏది పడితే అది తినడము, ఎట్లా పడితే ఎట్లా తినడం కాదు. నాన్ వెజ్, సో మటన్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీఫ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను. సో వీ ఆస్ దెమ్ టు మటన్ తినేవాళ్ళు అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ 2 months వన్స్ తినమని. పీసెస్ అండ్ బోటి అంతా మటన్ వి ఆస్ టు అవాయిడ్ ఇట్. అండ్ చికెన్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, కొంత ఫ్యాట్. సో వన్స్ ఇన్ ఎ వీక్ పీసెస్. మసాలా ఐటమ్స్ ఎక్కువ తినడము, ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ తినడము, ఇదర్ ఆల్ హార్మ్ఫుల్, ది కంటెంట్ సాచురేటెడ్ ఫ్యాట్. సో అవి లిమిట్ చేయమంటాం. ఫిష్ ఈజ్ రిలేటివ్లీ గుడ్. ఫిష్ యూ కెన్ టేక్ వన్స్ ఇన్ ఎ వీక్ తీసుకోవచ్చు. అండ్ ఎగ్లో ప్రిఫరబుల్లీ వైట్, ఎల్లో తీసేసి. దోస్ ఫుడ్ హ్యాబిట్స్. ఇంకా ఆకుకూరలో మెజారిటీ ఆఫ్ అన్ని తినొచ్చు, అదేం ప్రాబ్లం. ఆకుకూరలు, కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్. అండ్ ఎవ్రీ వన్ సేస్ జింజర్ అండ్ డ్రై ఫ్రూట్స్, పిస్తా. అదే అర్లీ మార్నింగ్ వాటర్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తాగడం వాటర్, అవి కంటిన్యూస్గా. అండ్ ఎక్సర్సైజ్ మీకు చెప్పాను. డైట్ అండ్ లెస్ స్ట్రెస్ఫుల్ లైఫ్. అప్పుడప్పుడు హెల్త్ చెకప్స్. వాట్ ఐ టెల్ యూ ఇస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 1 year or 2 years గెట్ యువర్ కొలెస్ట్రాల్స్ డన్. ఎట్లా ఉంది బేసిక్ ఈసీజీ, టీఎంటీ అట్లీస్ట్ 2 years వన్స్ చేసి సిమ్టమ్స్ వస్తే తొందరగా అల్లిగే చేయండి. లేకపోతే 2 years వన్స్ గెట్ యువర్ హెల్త్ చెకప్. టీఎంటీ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ హెల్త్ చెకప్. ఎక్కువ ఒక్కరికి నార్మల్ ఉండొచ్చు, సో టీఎంటీ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ హెల్త్ చెకప్. సో దట్స్ హౌ వీ కెన్ ప్రివెంట్. సి ట్రీట్మెంట్ ఇస్ లాస్ట్. ఫస్ట్ వాట్ వి ఫోకస్ ఇస్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, దెన్ కమ్స్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్. అంటే రాకముందే ఆపగలిగితే బెటర్, వచ్చిన తర్వాత ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. యా. మన హాస్పిటల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి సార్? అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా? మన దాంట్లో ఐకాన్లో స్టార్టెడ్ జస్ట్ 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసాము. మన దగ్గర ఉన్న సర్వీస్ ఈసీజీ ఇస్ అవైలబుల్. ఎకో ఇట్స్ బిగ్గర్ మిషన్, మంచి క్వాలిటీ, హై క్వాలిటీ మిషన్ ఉంది ఎకో. అండ్ టీఎంటీ ఉంది. 3 నేను చెప్పిన బేసిక్ టెస్ట్ 3. అండ్ అదర్ దాన్ దట్స్ హోల్టర్ అంటారు, 24 hours ఈసీజీ మానిటరింగ్. అంటే ఏంటంటే ఈ సడన్గా హార్ట్ బీటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, తక్కువ ఉన్న వాళ్ళు we prefer holter, అది ఉంది మన దగ్గర. అండ్ దెన్ క్యాత్ ల్యాబ్ విత్ ఫుల్ ఎక్విప్డ్ క్యాత్ ల్యాబ్, 100 kV క్యాత్ ల్యాబ్, ఫుల్ హై రెజల్యూషన్ క్యాత్ ల్యాబ్ ఉంది మన దగ్గర. విచ్ యాంజియోగ్రామ్ చేయగలుగుతాము, స్టెంటింగ్ చేయగలుగుతాము. అండ్ పేస్ మేకర్స్, పెరిఫరల్ యాంజియో అంటే కాళ్ళ రక్తంలో బ్లాక్ ఉన్నా చేయగలుగుతాము. అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ స్టార్ట్ చేసాము అండర్ ఆరోగ్యశ్రీ. అండ్ అన్ని ఫెసిలిటీస్, గుండెకి సంబంధించిన పేస్ మేకర్స్ కూడా చేసాము ఇంతకుముందు ఇక్కడ. రీసెంట్గా ఒక చిన్న పాపకి, అరౌండ్ 5 years పాపకి, హ్యాడ్ ఎ హోల్ ఇన్ ద హార్ట్, ఏఎస్జీ అంటారు. వి క్లోజ్డ్ ఇట్ త్రూ బటన్ హోల్. అంటే పెద్ద ఆపరేషన్ కోసి చేయకుండా చిన్న కాళ్ళ ద్వారా నుంచి వెళ్ళి ఆ బటన్ని క్లోజ్ చేయగలిగాము. పేస్ మేకర్స్ చేసాము. అండ్ ఓపెన్ హార్ట్ సర్జరీ స్టార్టెడ్. అండ్ గుడ్ థింగ్ ఇస్ ఆరోగ్యశ్రీ ఉంది, అదర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో రీసెంట్గా వీ హ్యావ్ రీచ్ టిల్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 500 క్రాస్ చేయలేదు. వీఆర్ నియర్ టు 500 టోటల్ నెంబర్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ అండర్ ఆరోగ్యశ్రీ చేసాము. సో పేషెంట్కి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మాత్రం ప్రతిదీ, ఎవ్రీథింగ్ వీ ట్రై టు మేక్ ఇట్ అవైలబుల్ ఇన్ ఆరోగ్యశ్రీ. ఈవెన్ కొంత రిస్క్ కేసెస్ కూడా మనం చేయగలుగుతున్నాం ఇక్కడ. అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొందరు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇప్పుడు కాల్ ఆపరేషన్, ఫ్రాక్చర్, ఇంతకుముందు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పొట్ట ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, తల ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆ సర్జరీస్ ఏమైనా చేయాలి అనుకోండి, యూజువల్గా ఏమైనా చిన్న సెంటర్ అయ్యేటప్పటికి మన నల్గొండలో అన్ని మల్టీ సెక్టోరియల్, అంటే మల్టీ అప్రోచ్, మల్టీ సూపర్ స్పెషల్ డాక్టర్స్ అందరూ ఒక దగ్గర లేకపోవడం వల్ల దే టెండ్ టు గో టు హైదరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో గుండె వీక్ ఉండి కాలు ఫ్రాక్చర్ అవ్వడము, కాళ్ళకి ఏదైనా సర్జరీ చేయాలన్నా, పొట్టకి సర్జరీ చేయాలన్నా, బ్రెయిన్కి సర్జరీ చేయాలి, ఇంకేది రకమైన సర్జరీ చేయించుకోవాలన్నా, గుండె వీక్ ఉన్నా, లేకపోతే ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చో, ఇంతకుముందు స్టెంట్ వేసో, ఇంతకుముందు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళలో ఏంటంటే కొంత ఒక కార్డియాలజిస్ట్, దానికి సంబంధించిన పొట్ట డాక్టర్, గ్యాస్ట్రిక్ డాక్టర్, ఆర్థో డాక్టర్, ఆర్థోపెడిక్స్, ఎంపల్ డాక్టర్ ఉన్న సెంటర్ అయితే బెటర్. సో మనకి అందరూ ఉన్నారు అవైలబుల్లో. సో గుండె డాక్టర్ ఉండేటప్పటికి మనకి ఇన్ హౌసే ఉన్నా, అంటే ఎక్కడికి పోయేది లేదు. ఇమీడియట్ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే మాట్లాడదు. కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే గుండె డాక్టర్ వస్తారు, ఎక్కడో ఉంటారు, అట్లా కాకుండా మన దగ్గర ఎవ్రీథింగ్ ఫుల్లీ ఎక్విప్డ్. అట్లాంటి పేషెంట్స్ అందరూ మనకి ఇంట్లో, ఇప్పుడు నల్గొండలో ఎలా ఉంది, మనకు తెలిసిన డాక్టర్స్ అందరూ అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కనుక్కొని ఇమీడియట్గా మన దగ్గరకు వచ్చి వాళ్ళు సర్జరీ చేయించుకోవడం. ప్లస్ మన దగ్గర ఇన్ హౌస్ డాక్టర్స్ ఉన్నారు. సో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఏ కార్డియాలజిస్ట్, నేను, అండ్ కార్డియక్ అనస్థెసిస్ట్ డాక్టర్ లావణ్య మేడం ఉన్నారు. షీస్ ట్రైన్డ్ ఇన్ నిమ్స్ అనమాట.
సో అంటే ఇట్లాంటి పేషెంట్స్కి గుండెకి ఎట్లాంటి మత్తు ఇస్తే వాళ్ళు తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. ఇప్పుడు రైట్ నో ఆల్సో ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు మన దగ్గర. స్టెంటింగ్ అయింది ఇంతకుముందు, రక్తనాలు అన్ని బ్లాక్ అయిపోయినాయి, హార్ట్ పంపింగ్ తను 30% ఉంది, సగానికి గుండె పని చేయటంలా. ఈవెన్ దెన్ వీ హ్యావ్ డన్ ఆర్థోపెడిక్స్ హిప్ ఫ్రాక్చర్ ఆపరేషన్ చేయగలిగాం. బికాస్ పేషెంట్స్ నమ్మకం, చేయగలిగాను వాళ్ళకి నమ్ముకున్న భరోసా చేయగలం. బికాస్ అందరు డాక్టర్స్ ఆర్థోపెడిక్స్ ఉన్న గుండె డాక్టర్ ఉన్న మత్తు ఇచ్చడం. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అంటే గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు మిగతా సర్జరీస్ ఏమైనా చేయించుకోవాలన్నా కూడా మన సెంటర్లో చేయించుకుని. ఇంతకుముందు డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోయారు, రిస్క్ చెప్పేసేవాళ్ళు. మా హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉంటారు 24 సో మీరు హైదరాబాద్లో చేయించుకోండి. ఇప్పుడు అట్లాంటి కేసెస్ కూడా మనం నల్గొండలో మన హాస్పిటల్లో చేయగలుగుతా ఉన్నాం. అది ఒక బెనిఫిట్. మల్టీ స్పెషాలిటీ అంటే మల్టీ అప్రోచ్, అంటే ఒకరే ఉంటే చేసేది కాదు, ఇవి అందరు కలిస్తేనే చేయగలుగుతాం అట్లాంటి ఆపరేషన్స్. అండ్ రీసెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ స్టార్ట్ చేసి ఇప్పుడు మన హాస్పిటల్ క్యాథ్లాబ్ నుంచి క్రాస్ 1000 క్యాథ్లా ప్రొసీజర్స్ క్రాస్ చేసాం రీసెంట్గా. ఓపెన్ హార్ట్ సర్జరీ అవర్స్ 3 కేసెస్ అయిపోయినాయి ఆల్రెడీ, అండ్ అందరు పేషెంట్స్ బాగానే ఉన్నారు. సో దిస్ స్లోలీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం ఈ సర్వీసెస్. సో గుండె సైడ్ నుంచి ఎక్కువ స్పీడ్ కొట్టుకునే వాళ్ళకి ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీస్ అని అవన్నీ ఇవన్నీ స్టార్టెడ్ డూయింగ్. చిన్నపిల్లల గుండె ఆపరేషన్స్, చిన్నపిల్లలు బటన్ వేసి ఆ హోల్ని మూడేమో, అండ్ ఎవ్రీథింగ్ చేయగలుగుతాం. ప్లస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటారు, అంటే మిగతా స్పెషాలిటీస్తో కూడా కలిపి గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేరే సర్జరీస్ కావాల్సినవి కూడా చేయగలుగుతున్నాం. దట్స్ ఆల్ యువర్ ఫెసిలిటీస్ అవైలబుల్ మన దగ్గర. ఈరోజు మనకు డాక్టర్ రవిశంకర్ గారు గుండె సమస్య మీద మనకు చాలా వివరణ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ తీసుకోవాలి, అది మనకు మేజర్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది మనం టోటల్గా అవాయిడ్ చేసి గుండె సమస్య రాకుండా బయటపడవచ్చు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తోటి మనం బయటపడవచ్చు గుండె సమస్య రాకుండా అనేది కూడా తెలియజేశారు. అదేవిధంగా మనం హైదరాబాద్కి వెళ్లకుండా ఐకాన్ హాస్పిటల్లోనే అన్ని ఫెసిలిటీస్ అనేవి కూడా ఉన్నాయని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. మరిన్ని విషయాల కోసం మనం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే.